క్రైమ్ను కంట్రోల్ చేయడమే కాదు, క్రిమినల్ ఆలోచన రాకుండా కౌన్సిలింగ్ చేయాలని మోడర్న్ పోలీస్ ఆఫీసర్. లా అండ్ ఆర్డర్ అంటే భయపెట్టడమే కాదు, భరోసా ఇవ్వడమని ప్రూవ్ చేసిన గొప్ప పోలీస్ అధికారి. లాఠీ పట్టిన చేతులతో లక్షలాది గుండెల్ని గెలిచిన గొప్ప యోధుడు. 2017 ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా జమ్మికుంటలో ఈ నిత్య జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ వినూత్న నిర్ణయం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చట్టం చేతిలో ఉన్న చిరునవ్వు చెరగని అధికారి. హీఈస్ నన్ అదర్ దాన్ ఏసీపీ పింగళి ప్రశాంత్ రెడ్డి గారు. పోలీస్ అంటే మా దృష్టిలో ఒక విలన్, అది ఎందుకంటారు? ఒక మాటను బాగా అనిపించింది. పోలీస్ అంటే ఒక విలన్. నేను కొయ్యూరు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు హాట్ బెడ్ ఆఫ్ నక్సల్స్, ప్రజలు ఇదే భావనతో ఉండేవారు. పిలిస్తే పలకరించరు, పలకరిస్తే పొడి పొడిగా మాట్లాడతారు, సరిగా మాట్లాడతారు. అసలు ఎవరు కూడా వారి మొహంలో ఒక డ్రై ఫీలింగ్ అపియరెన్స్ పెట్టుకుంటారు. మహిళల భద్రత ఎలా ఉందంటారు? అన్డౌటెడ్లీ చెప్తున్నాను, మహిళల భద్రత విషయంలో మహిళ నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితులు రావాలి రావాలి రావాలి. మీ కెరియర్లో ఒక టిపికల్ కేసు సాల్వ్ చేసింది మీ యొక్క ఇన్వెస్టిగేషన్లో అంటే ఏం చెప్తారు? నా కెరీర్లో ఈ 30 ఏళ్ళ ఈ కెరియర్లో టిపికల్ కేసెస్ని చాలా వరకు చూశాను. నేను నిర్మల్ టౌన్లో పనిచేస్తున్నప్పుడు ఉదయం ఎర్లీ అవర్స్లో ఒక ఫోన్ కాల్ వచ్చింది. సార్, ఇక్కడ ఒక వ్యక్తిని నరబలి ఇచ్చారన్న. నరబలి ఏదో లంకె బిందెలు అనే పిచ్చి రమణ. మెయిన్ దర్వాజా ముందు మనిషి శవం ఉంది, అతని గొంతు ఇలా కట్టయి ఉన్నది. పూజ చేసి బలిచ్చారు. ప్రశాంత్ రెడ్డి గారు త్వరలో పాలిటిక్స్ లోకి రాబోతున్నారు. సెల్ ఫోన్ బట్టి యూట్యూబ్, ఇన్స్టా చూసుకుంటే కూడా దాని ఒక లింక్ వస్తుంది. ఇదేదో కనబడుతుంది పచ్చగా ఎర్రగని చెప్పి వాటిని నొక్కుతారు. లేకపోతే ఏదో వీడియో కాల్ వస్తుంది, ఆ వీడియో కాల్లో ఒక లేడీ డిఫరెంట్ కనబడుతుంది అని ప్రతి ఒక్క యువతి, ప్రతి ఒక్క యువకుడు ఈ సందర్భంగా ఈ రోజు నాడు ప్రెడ్ చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాను. అండ్ మీ అందరి మీద నా నమ్మకం ఉంది. అవర్ ఇండియా ఈజ్ యంగ్ ఇండియా అండ్ బ్రైట్ ఇండియా, డైనమిక్ ఇండియా. లెట్ us all make our India to be on the top with our collective contributions and efforts. Thank you. పదర 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 నీ అడుగుకి పదును పెట్టి పదరా. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ రవ్య. ప్రస్తుతం మనం ఒక స్పెషల్ గెస్ట్ని కలవడానికి మన పల్లవి మీడియా కాజీపేట్కి వచ్చింది. వారెవరో కాదు, ఏసీపీ ప్రశాంత్ రెడ్డి గారు. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు వాస్తవాన్ని చెప్పాను, బట్ హీఈస్ ద రియల్ హీరో. నమస్తే సార్, బాగున్నారా? హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ, విష్ ద సేమ్ సార్. మా పల్లవి టీవీ ప్రేక్షకుల తరపున, అలాగే మా పల్లవి టీవీ తరపున ముందుగా మీకు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. సార్, అసలు ప్రశాంత్ రెడ్డి గారు అంటే ఎవరు? Prashant Reddy is a citizen of India. Okay. Who is a common man with a responsibility of taking care of public safety and security by being in police department. I am an assistant commissioner of police. Okay. Currently staying at Hanamkonda and looking after Kazipet division. Okay. ప్రశాంత్ రెడ్డి గారి కుటుంబ నేపథ్యం అంటే ఏం చెప్తారు? నా యొక్క కుటుంబ నేపథ్యం, నేను శనిగరం గ్రామ వాస్తవ్యుడిని. ఓకే. కమలాపురం మండలం శనిగరం గ్రామ వాస్తవ్యుడిని. నేను పుట్టిన తేదీ నాది జనవరి 2, 1974. మా నాన్నగారు వ్యవసాయదారుడు, మేము ముగ్గురం అన్నదమ్ములం. ఆ రోజుల్లో ఉన్న ఇబ్బందులు, కష్టాలు అవన్నీ చూసి అప్పుడున్న పరిస్థితుల్లో మా అమ్మమ్మకు విపరీతమైన ఇష్టం. మా అమ్మకి ఎందుకంటే చిన్న వయసులోనే పెళ్ళైంది. 13-14 సంవత్సరాల వయసులో పెళ్ళైందట. తర్వాత నేను పుట్టాను. తనే ఒక చిన్న పిల్ల, ఆ పిల్లకు పిల్లోడు, అన్నీ చేసుకోలేదని చెప్పేసి మా అమ్మమ్మ నన్ను 10 నెలల వయసులోనే తన దగ్గర తీసుకెళ్ళింది. ఆ అమ్మమ్మ గారి ఊరు కుందనపల్లి అని
చిట్యాల, ఇప్పుడు టేకుమట్ల మండలం, జయశంకర్, భూపాలపల్లి జిల్లా పరిధికి వస్తుంది. నేను 10 నెలల నుండి అమ్మమ్మ పెంపకంలో పెరిగాను. ఓకే. కంప్లీట్ రిమోట్ ఏరియా. ఈవెన్ బస్సులు కూడా రావు అక్కడికి. అంతా నడకే. నడక కష్టాలు, వానకాలం కష్టాలు, ఎండాకాలం కష్టాలని ప్రత్యక్షంగా అనుభవించిన వాడిని. ఓకే. చదువు కోసం వాగులు దాటేవాడిని. ఆరోగ్యం బాగాలేకపోతే నడకనే, లేకపోతే ఎడ్ల బండి కూడా బురదలో కదలకపోయేది. నడుచుకుంటూ చెప్పులు చేతిలో పట్టుకొని నడుచుకుంటూ, లేకపోతే తాతయ్య ఎత్తుకునేవాడు, భుజాల మీద పెట్టుకొని పోయాడు. అలా అక్కడ పెరిగాను. గ్రామీణ నేపథ్యం. 2 అన్నదమ్ములు, నేను పెద్దవాడిని. నాకు 2 పిల్లలు. తల్లిదండ్రులు ఏం చేసేవారు? మా నాన్న వ్యవసాయదారుడు. ఊర్లో వ్యవసాయం చేసేవాడు. అంటే కరువు ఉండేది. మధ్యతరగతి నడిచేది. అలాంటి పరిస్థితులలో మీరు మీ ఎడ్యుకేషన్ ఇంతవరకు ఇంత పెద్ద పోస్ట్లో ఉన్నారు. ఇట్స్ నాట్ ఏ జోక్ సార్. వారు అంటే ఎవరి ఇన్స్పిరేషన్ మీకు అప్పుడు? అంటే చదువుకోవాలి అనడం కూడా ఒక వేరే ఊరికి వచ్చి చదువుకునే పరిస్థితి అప్పట్లో మీరు చెప్పిన దాన్ని బట్టి. మొత్తం అంటే అక్కడ చుట్టుపక్కల కానీ స్కూల్స్ కానివ్వండి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఏవి కూడా అప్పుడు గ్రామీణ ప్రాంతాలు మొత్తం కనీసం రోడ్లు కూడా సరిగా ఉండే పరిస్థితి కాదు అప్పుడు. సో ఆ టైంలో సార్ మిమ్మల్ని ప్రోత్సహించి చదువు ముఖ్యం అని ప్రోత్సహించింది అంటే ఎవరు చెప్తారు సార్? రమ్య గారు, బేసికల్గా నేను ఇంటికి పెద్దవాడిని. కుటుంబం యొక్క కష్టాలు ఇవన్నీ చూసిన వాడిని. తర్వాత సహజంగానే నా యొక్క వ్యక్తిత్వం సున్నితం, అంటే సాఫ్ట్గా ఉంటాను. తర్వాత చదువుకునే రోజుల్లో నాకు ఒక మల్లేశం సార్ అని ఉండేది. ఓకే. ఆయన సైన్స్ అండ్ ఇంగ్లీష్ చెప్పేవాడు కుందనపల్లిలో. ఆయన హీజ్ నేటివ్ ఆఫ్ మహబూబ్నగర్ జిల్లా. అక్కడ పోస్టింగ్ ఉండేది. ఆయన చెప్పే విధానం నచ్చింది, ఆయన పద్ధతి నచ్చింది, ఆయన మీద ఇంప్రెషన్ పెరిగింది. సహజంగా నాకు చదువు అంటే ఇష్టం. నేను ఆటపాటల్లో కానీ పాటల్లో లేను, ఓన్లీ చదివే. సో చదువుకుంటూ ఆయన అంటే ఇష్టం అని చెప్పి వినడం, అలా 7th వరకు అక్కడ చదువుకున్నాను. తర్వాత యాజ్ యూ సెడ్, ఆ రోజుల్లో 7th తర్వాత అక్కడ ఊర్లో ఉన్నత చదువు, మరి 8th నుండి అక్కడ లేదు, మళ్ళీ పక్క ఊర్లో చదువుకోవాలి. అక్కడ పక్క ఊరు నడుచుకుంటూ వెళ్ళేది. సో నడుచుకుంటూ పుస్తకాలు భుజం మీద మోసుకుంటూ వెళ్ళేవాడిని. 8th, 9th, 10th ఇలా చదువుకుంటూ వెళ్తుంటుంటే వయసు పెరుగుతున్న కొద్దీ నాకు చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం లేకపోతే నేను ఇలా కష్టపడాలి. ఎందరి కుటుంబాలు చూస్తూనే ఉన్నా. సో అలా కష్టపడడం నాకు ఇష్టం లేదు. నేను చదువుకోవాలి. నాకు చదువు తప్ప నాకు వేరే ఆయుధం కూడా లేదు అనుకొని ఎక్కువగా నేను ఒక్కడనే మనసులో నేను అంతర్మదనం చేసుకునేవాడిని. ఒంటరిగా ఎక్కువసేపు నేను ఒంటరిగా ఉండేవాడిని, అంతర్మదనం చేసుకునేవాడిని. అప్పుడు ఒక రోజులో నేను చిన్నప్పుడు ఇంట్రావర్ట్గా ఉండేవాడిని. సో నన్ను నేను ఎప్పటికప్పుడు అంతర్మదనం చేసుకుంటూ, ఆత్మవిమర్శ చేసుకుంటూ, సో చదువును నమ్ముకున్నా, చదువుకుంటేనే నాకు ఉద్యోగం వస్తుంది. చదివే నాకు నాకు ఆటలు రావు, పాటలు రావు, వేరే రాదు. నాకు వ్యాపారాలు పెట్టుకునేంత స్థాయిలో అమ్మ నాన్నలు నాకు సపోర్ట్ చేసే పరిస్థితులు లేరు. కాబట్టి చదివే నాకు ముఖ్యం అని చెప్పి చదువుకుంటూ ఉండేవాడిని. సో నేను బాడీకి ఎక్కువ పని చెప్పకుండా బ్రెయిన్కి ఎక్కువ పని చెప్పుకునేవాడిని. అలా చదువుకుంటూ వస్తుంటే ఇట్స్ మై ఇన్ఫ్యాక్ట్ ఐ కెన్ సే ఐఎమ్ సెల్ఫ్ మోటివేటెడ్. నేను ఒకరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఇలా కావాలి, నేను ఇది కావాలని చెప్పేసి అనుకోలేదు. సో ఇన్స్పిరేషన్, ఐఎమ్ సెల్ఫ్ మోటివేటెడ్ పర్సన్. అలానే చదువుకుంటూ గ్రాడ్యుయేషన్ హనంకొండ చదువుకున్నాను. ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో చదువుకున్నాను. ఆ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ జర్నలిజం, ఇది BCJ, అదే ఆర్ట్స్ కాలేజ్లో చేశాను. ఆ తర్వాత అనుకోకుండా యాక్సిడెంటల్లీ ఐ బికేమ్ పోలీస్. ఎస్. కొంచెం దాని గురించి వివరించండి. సో నేను ఇన్ఫ్యాక్ట్ నాకు ఏమిటంటే నేను IAS ఆఫీసర్ కావాలని ఇష్టం ఉండేది. నేను గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు నాకు అన్నయ్య ఉన్నాడు, ప్రదీప్ అన్న అని. ఆయన ఈజ్ ఏ అథ్లెట్, తర్వాత చక్కటి బుద్ధిమంతుడు. ఆయన కూడా సివిల్ సర్వీసెస్ అపియర్ కావాలని ఆలోచన ఉండే. ఆయన ఉద్యోగం చేసుకుంటూ, ఆయన కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జాబ్ చేసుకుంటూ ఉండేవాడు. ఆయన చదువుకుంటూ అథ్లెటిక్స్లో పాల్గొంటూ ఉండేవాడు. ఆయనను చూసిన తర్వాత ఆయన నచ్చాడు గ్రాడ్యుయేషన్లో. ఆయనను చూసి ఆయన నచ్చిన తర్వాత ఆయనతోనే ఎక్కువ నేను ఇంటరాక్ట్ అయ్యేవాడిని. ఆయన ఒక రూమ్ తీసుకొని, బాలసముద్రంలో రూమ్ తీసుకొని చదువుకుంటూ వంట వండుకునేవాడు, చదువుకునేవాడు, ఉద్యోగం చేసేవాడు, అథ్లెటిక్స్ పోయేవాడు. ఎంత బాగున్నాడు ఆయన అన్న అని ఆయనతో దగ్గర ఉండేది. ఆయన నాకు అప్పుడు ఎక్కువ ఫ్రీక్వెంట్ ఇంటరాక్ట్ అవుతూ ఉంటే
అరే ఇట్లా చదువుకోవాలరా, ఇలా చదువుకోవాలరా, కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ అని ఉంటుంది బుక్, అది తెప్పించుకో చదువుకో. నాకు మొదటి నుండి ఇంగ్లీష్ అంటే ఇష్టం. ఎందుకంటే Okay. నా యొక్క నేపథ్యం చిన్నప్పుడు మల్లేశం సార్ అని చెప్పానా, ఆయన అంటే నాకు ఇష్టం. ఓకే. ఆయన చెప్పే సబ్జెక్ట్ ఇంగ్లీష్. ఓకే. సో నాకు నా లోపల కొద్దిగా ఇష్టం ఉంది, ఆయన అంటే ఇష్టం ఉంది, ఆయన సబ్జెక్ట్ కూడా ఇంగ్లీష్ కదా. ఇంగ్లీష్ మీద నాకు ఇష్టం పెరిగింది. ఓకే. పెరిగి కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ అంటే ఇంగ్లీష్లో ఉంటుంది. ఎస్. అది తెచ్చుకొని అది మొత్తం చదివేంత స్టాండర్డ్ లేదు నా ఇంగ్లీషు. దాంట్లో ఐఏఎస్ టాపర్ ఇంటర్వ్యూ అని ఉంటుంది 2 పేజీలు. ఆ 2 పేజీల కోసం అది కొనుక్కొచ్చుకునేది, ఆ 2 పేజీల ఇంటర్వ్యూ చదువుకునేది. తర్వాత లాస్ట్లో కొన్ని కరెంట్ అఫైర్స్ ఉంటాయి చదువుకునేది. ఇలా చదువుకుంటూ ఆయన చెప్పాడు రోజు ఇంగ్లీష్ పేపర్ చదువుకోవాలి. తర్వాత న్యూస్ సర్వీసెస్ డివిజన్ ఆల్ ఇండియా రేడియోలో ఈవినింగ్ 9 to 9:30 ఇంగ్లీష్ న్యూస్ వస్తాయి, వాటిని విను అని చెప్పాడు. సో నాకు ఎట్లాగో చదువు తప్ప వేరే మార్గం లేదని నాకు తెలుసు. ఓకే. ఆయన చెప్పడం, నేను చదువుకోవడం, ఆ చదువుకుంటున్న తరుణంలో నాకు ఇక్కడ నా డిస్టర్బెన్స్ ఉంది. నేను అమ్మ నాన్న దగ్గర పెరగలేదు కదా, అంత చుట్టాల దగ్గర ఉన్నాను. ఓకే. సో ఎక్కడ గుడి ప్రాంగణంలో పోయి చదువుకునేవాడిని. కాకతీయ యూనివర్సిటీ మైదానం పక్కన ఒక పెద్ద గుట్టలు ఉంటాయి, ఆ గుట్టలలో గుహలలో పోయి చదువుకునేవాడిని చీకటయ్యే వరకు. సో ఎక్కడ నిర్మానుష్యంగా ఉంటుందో అక్కడ పోయి చదువుకోవడమే. ఓకే. సైకిల్ మీద పుస్తకాలు పెట్టుకొని పోయేవాడిని, చీకటయ్యే వరకు చదువుకొని వచ్చేవాడిని. సో అలా చదువుకుంటూ వచ్చాను. మీరు చెప్పే విధానం చూస్తుంటే సార్, మీ బాల్యం మొత్తం అంత ఈజీగా ఏం సాగలేదు. ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసినా చదువు. కూడా చదివి ఇంత సక్సెస్ఫుల్ గా మీ ప్రయాణం అనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది మీరు చెప్తుంటే. సో అంత ఈజీగా అయితే ఏం జరగలేదు. చాలా హడల్స్ మీరు ఫేస్ చేశారు చిన్నప్పటి నుండే. మళ్ళీ ఇంకా మీ తర్వాత ఇంక 2 తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారు సార్? వాళ్ళు చెప్పాలంటే అంతగా చదువులో అంత పెద్దగా సక్సెస్ కాలేదు, కానీ ఇద్దరు చదువుకునేంత చదువుకున్నారు. తర్వాత ఇప్పుడు వారు సెల్ఫ్ ఎంప్లాయిడ్. అంత చిన్న వయసులో అంత మెచ్యూర్డ్ గా ఆలోచించి నాకు చదువు తప్ప ఇంకా వేరే లేదు, సక్సెస్ అయ్యేది చదువుతోనే అనే ఆలోచన ఎలా వచ్చింది? ఎందుకంటే ఒకటి నేను అంటే న్యాచురల్ నేను ప్రశాంత్ మంచి పిల్లోడు, ప్రశాంత్ బుద్ధిమంతుడు, ప్రశాంత్ శ్రద్ధగా వింటాడు, ప్రశాంత్ హోంవర్క్ ఎప్పుడు పర్ఫెక్ట్ చేస్తాడు అని నన్ను ఏ టీచర్ కూడా నన్ను కొట్టడం లాంటిది తిట్టడం లాంటిది లేదు, ఎప్పుడు నన్ను అప్రిషియేట్ చేసేవారు. చుట్టూ ఉన్న సొసైటీ కూడా ప్రశాంత్ మంచోడు అని. నిజంగా ప్రశాంత్ అనేది మంచోడా నాటియా? నేను ఎప్పుడు నాటి థింగ్స్ అసలు చేయలేదు. ఇప్పుడు నేను నాటిగా ఉంటాను. ఓకే. ఇప్పుడు ఉంటాను అంటే కొంచెం జోవియల్ గా, చాలా జోవియల్ గా ఉంటాను. లైఫ్ ను మరీ సీరియస్ గా తీసుకుంటే సాధించేది ఏం లేదని చెప్పేసి రోజు నేర్చుకుంటుంటా. ఐఎమ్ లర్నర్, ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉంటుంటా. సో అలా మెచ్యూరిటీ అనేది నాకు ఏ ఏజ్లో రావాల్సింది అంత వచ్చింది, కానీ అన్నింటికంటే నన్ను డామినేట్ చేసింది నేను చదువుకోవాలి అనేది. ఎందుకంటే నాకున్న చుట్టూ నన్ను ఇష్టపడుతున్న తీరు, నాకున్న ఇంప్రెషన్ ఒకటి క్యారీ అవుతుంది. నాకు ఇంప్రెషన్, ఆ ఇంప్రెషన్ పాజిటివ్ ఉంది. ఈజ్ ఏ జెంటిల్ బాయ్, గుడ్ బాయ్ అనే పేరు ఉంది. తర్వాత చదువులో ఇక తగ్గొద్దు అట్లా అన్నప్పుడు. సో చదువు, ఎందుకంటే నన్ను ఒక రేంజ్లో నన్ను చూస్తున్నప్పుడు నా రేంజ్ తగ్గట్టు ఉండాలి తప్ప తగ్గొద్దు. కాబట్టి కష్టంగా ఇష్టం పడుతూ ఇష్టం అనేది కష్టాన్ని జయించింది. ఇష్టం అనేది ఇబ్బందిని ఎదుర్కొంది. సో దాంతోని చిన్నగా చదువుకుంటూ ప్రతిదీ కూడా నేను నేర్చుకున్నా. ప్రతిదీ కూడా నేర్చుకుంటూ 1కి 2 సార్లు 2కు 4 సార్లు చదువుకుంటూ ప్రయత్నం చేసి తప్ప ఎక్కడ కూడా తగ్గలేదు. దాంతోనే మైండ్ కూడా ఎప్పుడు మైండ్కి పని పెట్టేవాడిని. ఆ పని పెట్టడంలోనే మైండ్ పరిణతి చెంది మెచ్యూరిటీ లెవెల్ పెరిగిపోయింది. కాలేజ్ డేస్ లో అమ్మా నాన్న కుటుంబ పరిస్థితి కూడా కొంచెం ఆర్థికంగా లో లెవెల్లో ఉన్నారని చెప్పారు. సో అప్పుడు మీ కాలేజ్ డేస్ లో ఒక చిన్న అవసరాలు అనేది కామన్ ప్రతి ఒక్కరికి. మీరు కూడా అట్లాంటి టైంలో ఎట్లాంటి హడిల్స్ ఫేస్ చేశారు? ఏమైనా పార్ట్ టైమ్స్ చేయడం జరిగిందా, లేకపోతే ఎట్లా సర్వైవ్ అయ్యారు ఆ టైంలో? నేను చదువుతున్న రోజుల్లో నేను అమ్మ చిన్న వయసు, అమ్మమ్మ వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో, వారికి పెద్దగా ఎక్కువ భూమి జాగాలు ఉండి ఇది చేసిన వాళ్ళు కాదు పాపం. వాళ్ళు సాదాసీదాగా బతికేవాళ్ళు. నన్ను తాతయ్య ఎక్కువ చూసుకున్నాడు, మా అమ్మ నాన్న. నేను అసలు ఒక 10-12 ప్రాంతాల్లో చదువుకున్నా, ఒక్కచోట చదువుకోలేదు. ఎందుకని సార్? ఎందుకంటే ఇప్పుడు 7th వరకు నేను అమ్మమ్మ దగ్గర ఆ ఊర్లో ఉన్నాను. మధ్యన పక్కనే ఆకినపల్లి అని ఉంటుంది, మొగుళ్ళపల్లి మండలం.
మధ్యన ఒక సంవత్సరం నన్ను మేనత్త దగ్గర పెట్టారు చదువుకోమని, పెద్ద మేనత్త. తర్వాత మధ్యన మళ్ళొకసారి ఏం చేశారంటే, మా అమ్మ మేనమామ ఉంటాడు, తాతయ్య ఆయన జనగామలో ఉంటాడు. ఈ వాజ్ టీచర్ అక్కడ, గవర్నమెంట్ టీచర్. అక్కడ 2 ఏళ్ళు పెట్టారు నన్ను. తర్వాత మళ్ళీ 8th క్లాసు నేను అమ్మమ్మ ఊర్లో ఉండి పక్కన ఒక వెలిశాల అనే గ్రామం ఉంటే వాగు దాటిపోయేవాడిని, అక్కడ కొన్ని రోజులు చదివాను. తర్వాత మధ్యన కొద్ది రోజులు నన్ను తీసుకొని పెద్ద మేనమామ దగ్గర పెట్టారు. తర్వాత 9th 10th రెండో మేనత్త దగ్గర పెట్టారు, అది నర్సంపేట, నరకపేట. తర్వాత ఇంటర్మీడియట్ జనగాంలో చదువుకున్న తాతయ్య ఆన్ ప్రమోషన్ ట్రాన్స్ఫర్ మళ్ళీ అనంకొండ ఏరియాకి వస్తే మళ్ళీ వాళ్ళ ఇంట్లో పెట్టారు. సో అమ్మమ్మ దగ్గర ఉన్నన్ని రోజులు ఉన్నాను. ఆ తర్వాత వాడిని నా దగ్గర పెట్టు, వీడిని నా దగ్గర చదివి అని వీళ్ళు చెప్తుంటే నన్ను పంపుకుంటారు. ఇలా నేను ఒక 10-12 ప్రాంతాలలో చదువుకున్నాను, ఒక్క చోట చదువుకోలేదు. మీరు చెప్పుతున్నంత ఈజీ కాదు సార్, అంటే చెప్తున్నంత పెట్టు అని అనేది విషయం కాదు ఇక్కడ. మనం ఎక్కడున్నా నేను వాళ్ళతో ఉండేది, ఆ షెల్టర్లో అక్కడ ఉండేది, ఆ రూఫ్ కింద. కానీ ఎక్కడ నేను ఒంటరిగా నేను ఆలోచించేవాడిని ఎప్పుడూ. ఎందుకంటే వేరెవర్ ఐ వాస్, మనుషుల మధ్యలో ఉన్నా కూడా, బంధువుల మధ్య ఉన్నా, నాలో స్వేచ్ఛ ఉండదు. సో నన్ను నేను ఎప్పుడు ఆలోచించుకుంటాం, నాకు నేను ఆలోచించుకుంటాం. అలానే అంటే ఒక విధంగా ఇండిపెండెంట్ కాదు, నేను డిపెండెంట్గానే ఉండేది. డిపెండెంట్గా ఉంటూ నాకు చదువు తప్ప వేరలేదు. ఇవి నన్ను రోజు రోజుకు ఈ యొక్క మెంటల్ రెవల్యూషన్ అనేది ఎక్కువైపోయింది. దాంట్లోకి వెళ్ళి నాలో ట్రాన్స్ఫార్మేషన్ వచ్చింది. ఫైనల్లీ మెంటల్ మెచ్యూరిటీ వచ్చేసింది. దాంతోనే ఆ డిటర్మినేషన్తో నేను ఉద్యోగం సాధించుకోగలిగాను. కానీ ఈ ఉద్యోగం అనుకోలే, ఏదో అనుకున్నాను. ఇందులోకి వచ్చాను ఎట్ ద ఏజ్ ఆఫ్ 22. I entered into this department. I completed my 30 years industry. So 22 years ki nenu whatever I could study, I did everything. So at the age of 21 ki na journalism varaku ayipindi, PG ayipindi, journalism ayipindi. 22 లో ఇందులోకి వచ్చాను. 30 years కంప్లీట్ చేశాను. ఈ చుట్టూ ఉన్న పరిస్థితులు కావచ్చు, తల్లిదండ్రుల యొక్క ఆర్థిక పరిస్థితులు కావచ్చు, కానీ ఇంత ఆ టైంలో అంత స్ట్రగుల్ అవ్వకుంటూ సార్ అన్ని ప్లేసెస్ తిరిగినా కూడా చదువుని ఎక్కడ ఆపకుండా ఈ స్థాయి వరకు వచ్చారు. అది గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే అన్ని డిస్టర్బెన్సెస్ కదా సార్. ఇప్పుడు మనము ఇంట్లో ఉంటేనే సరిగా చదవలేము, పిల్లలు చదవండి అని. మీరు అన్ని ఏరియాస్ తిరుగుకుంటూ వాళ్ళ ఇంటి పరిస్థితులను మలుచుకొని మీరు మోల్డ్ చేసుకొని మీరు అంతర్మదనం చెంది ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశారో వీ కెన్ ఇమాజిన్. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఉన్న యువత మీలాగా ఆదర్శంగా తీసుకుంటే, అంటే మరి అలాంటి సిచ్యువేషన్స్ కాదు, బట్ వీ హ్యావ్ టు ఫైట్ అవర్ సెల్ఫ్. నేను ఏం చెప్తానంటే రమ్య, ఎక్కడికి వెళ్ళినా పిల్లలతో మాట్లాడుతున్నాడు, యూత్ మాట్లాడుతున్నాడు, నీ జీవిత చరిత్ర ఒక పుస్తకం తయారు కావాలంటే పుస్తకాలు కాకుండా వాల్యూమ్స్ లాగా కావాలి. వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 లాగా నీ జీవిత చరిత్ర ఉండాలి. నీ జీవిత చరిత్ర ఒక సింగిల్ పేజీలో అయిపోద్దు. ఇప్పుడు అన్నీ ఉన్న వాళ్ళ కుటుంబంలో తీసుకోండి, అన్నీ ఉన్న వాళ్ళ నాన్న మంచి వెల్ ఆఫ్, వాళ్ళ ఫ్యామిలీ వెల్ ఆఫ్. వాళ్ళు ఏం చేస్తారు, రైట్ ఫ్రమ్ నర్సరీ నుండి మొదలు పెడితే కంప్లీట్ ఎడ్యుకేషన్ అంతా ఎలా ఉంటుందంటే, ముందు ఉదయం ఆటో వస్తుంది ఎర్లీ డేస్ లో, తర్వాత వ్యాన్ వస్తుంది, ఇంట్లో వేసి, బయట ట్రాన్స్పోర్టేషన్లో వేసి, స్కూల్లో వేసి, కాలేజీలో వేసి, తర్వాత ఆ చదువు అయిపోతుంది, ఆ బయటికి పోతారు, ఉద్యోగం చేసుకుంటారు. వాళ్ళ మొత్తం ఒక సింగిల్ పేజ్లో క్లోజ్ అయిపోతుంది వాళ్ళ జీవిత చరిత్ర. అదే నా జీవిత చరిత్ర తీసుకుంటే అని నేను చెప్పుకుంటాను. మీ జీవిత చరిత్ర తీసుకుంటే మీ జీవిత చరిత్ర అప్స్ డౌన్స్, అప్స్ డౌన్, అప్స్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్ ఉంటే నీ యొక్క జీవితంలో మల్టీ కలర్స్ ఉంటాయి. కష్టము, సుఖము, వెలుగు, నీడ అన్ని కలగలిపి ఉంటాయి. కాబట్టి నీ జీవిత చరిత్ర ఆ లెవెల్ ఉండాలి, అన్ని ఈవెంట్స్ ఉండాలి, నీలో సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ కుప్పలు తెప్పలుగా ఉండాలి. అది మజా అంటే. సో నీ జీవిత చరిత్ర చూస్తే మినిమం పుస్తకం ఉండాలి, వీలైతే వాల్యూమ్స్ ఉండాలి. నాట్ ఇన్ యువర్ జీవిత చరిత్ర షల్ నాట్ బి కంప్లీటెడ్ ఇన్ ఏ సింగిల్ పేజ్. అదే నేను యువతకి ఎప్పుడు చెప్తూ ఉంటా, అలా ఉండాలంట. అది దాని యొక్క నా యొక్క ఎక్స్పీరియన్స్ తోని అని చెప్తుంటా. రెడ్డి అని అనగానే సార్, రెడ్డి వి థాట్ దట్ సార్ వెల్ నోన్, వెల్ సెటిల్డ్, చాలా జాగలు, భూములు, ఆస్తిపాస్తులు బాగా ఉండుండొచ్చు అని నేను అనుకున్నాను. మీరు చెప్పేదానికి అదంతా విరుద్ధంగా ఉంది. ఇట్స్
మీ యొక్క క్యాస్ట్ని బట్టి మేము అలా అనుకున్నాము. ఓకే సార్. అండ్ ఆల్సో మనం సబ్జెక్ట్లోకి వెళ్ళినట్టయితే పోస్టింగ్ వచ్చిన తర్వాత సార్, అంటే Okay. మీకు జాబ్ వచ్చింది, మనం అక్కడికి ఆగిపోయాం మనం మధ్యలో. ఓకే. ఎలా అనిపించింది సార్ మీ ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది, ఏ ఇయర్ లో మీరు జాయిన్ అయ్యారు? ఫస్ట్ పోస్టింగ్ నేను ఆ, ఏమంటారంటే నేను ఎప్పుడు కూడా రాత్రులు చదువుకునేవాడిని ఎక్కువ. నేను రాత్రులు క్వైట్గా ఉంటుంది, ఎవరు ముచ్చట పెట్టరు, ఎవరి నిద్రలో వాళ్ళు ఉంటారు. నేను లేట్ నైట్ చదువుకునేవాడిని. చదువు తప్ప నాకు ఈ ఆటలు పాటలు ఎగురుడు దునకడాలు ఇవన్నీ నాకు తెలియవు. సో ఇది పోలీస్, ఉమ్, ఈ పోలీస్లోకి వచ్చిన ఉమ్, నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. నీకు సూపర్, నీకు పోలీస్ వచ్చింది. అప్పుడు ఏంటంటే క్రేజ్, ఆ రోజులలో క్రేజ్, 90s లో క్రేజ్, పోలీస్ అయినావు నువ్వు అని చెప్పి అంటే నాకు ఏం అర్థం కాదు. నా ఏజ్ ఎంత 22. ఉమ్, ఈ ఈ రోజుల్లో 22 అంటే ఇక మెచ్యూరిటీ లెవెల్ ఎంత ఉంటుంది ఈ రోజులలో. Yes, అప్పుడు yes. 22 అంటే నథింగ్, బచ్చగాడు. అవును. 22 అంటే 10-15 ఏళ్ళ పూర్వం లాగానే ఉంటుంది. సో అప్పుడు వచ్చిన తర్వాత నాకు ఈ పొద్దున్న లేచుడేంది, ఉమ్, ఈ ట్రైనింగ్ లేంది, ఈ ఉరుకుడేంది, దునుకుడేంది, ఇవన్నీ ఏంది అసలు నాకు ఇవి ఏం తెలియవు కదా అప్పుడు అని. నిజంగా చెప్పాలంటే ట్రైనింగ్ నేను స్ట్రగుల్. అసలు నాకు నా నా మెంటాలిటీకి సూట్ కాదు, ఓకే. నా సూట్ కాదు. కానీ వాళ్ళు ఉరికిస్తారు, దునికిస్తారు, ఫైరింగ్ అంటారు, ఇటు దునుకుంటారు, అటు దునుకుంటారు, ఇదంతా ఇంద్రబాయి ఇది ఏంది అని. మళ్ళీ నీ ఫ్రెండ్స్ నేను అబ్బా నా వల్ల కాదు పోయిన ఉద్యోగం, ఇది వద్దు నాకు అని. ఉమ్, ఇచ్చా నీకేమైనా ఉద్యోగాలు దాకా మేము సఫర్ అవుతుంటే నీకు ఉద్యోగం వచ్చి అనుకుంటాం, నేను గవర్నమెంట్ జాబ్, దట్టు పోలీస్ ఇచ్చా ఉండు, నీకు అందనుకుంటే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నువ్వు లీవ్ పెట్టి మళ్ళీ చదువుకో, నీ సివిల్ సర్వీసెస్ ఏదో ఓకే. అని అనేవారు. ఉమ్, ఓహో ట్రైనింగ్ అయినాక చేసుకోవచ్చా అనుకున్నాను. ఓకే. అప్పుడు మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువ ఉండదు. లేదు. ట్రైనింగ్ కష్టం, కింద పడ్డా మీద పడ్డా చేసిన, మధ్యాహ్నం పొద్దున లేవక ఉమ్, ఓ 45 ఆబ్సెంట్లు అయినా, ఉమ్, ఆబ్సెంట్లు అయితే మళ్ళీ నా ట్రైనింగ్ ఎక్స్టెండ్ చేసిండ్రు 2 months. అప్పుడు గ్రే హౌన్స్ ట్రైనింగ్ అని చెప్పారు, ఇంకా ఘోరమైన సఫరింగ్ అప్పుడు ఫిజికల్గా. ఓకే. అన్ని కంప్లీట్ చేసి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్రొబేషన్ డిక్లేర్ కావాలన్నారు. అది డిక్లేర్ కాదు, పోస్టింగ్ ఇచ్చారు. పోస్టింగ్ ఎక్కడ ఇచ్చారు, ఫస్ట్ నాకు ట్రైనింగ్ హుస్నాబాద్లో చేశాను 6 నెలలు. దాని తర్వాత ఫస్ట్ పోస్టింగ్ మంతని ముత్తారం. ఓకే. ఎటు చూసిన నక్సలైట్ల, కంప్లీట్గా నక్సలైట్ల హబ్ అన్నట్టు ఓకే. అది. సో ఐటీ హబ్ లాగా అప్పుడు నక్సలైట్ల హబ్ అది. ఇప్పుడు ఐటీ హబ్ అంటాం. సో ఆ నక్సలైట్ల హబ్లో పడిపోయాను. చేతిలో తుపాకీ, పక్కన తుపాకీ ఉండాల్సిందే. AK-47 పక్కన పడుకొని అవును, అవును. దిండు వెనకాల పిస్టల్ ఉండేది, ఓకే. దిండు కింద తల వెనకాల ఓకే. దిండు కింద పిస్టల్, నా పక్కలో సేఫ్టీ లాక్ పెట్టేసుకొని AK-47. ఇది నా యొక్క పొజిషన్ అప్పుడు పరిస్థితి. ఎక్కడికి వచ్చినా ఇది ఏంది ఇదంతా అనుకున్నా. సో నాకు ఉద్యోగంతో వచ్చే న్యాచురల్గా ఉండే పొగరు అనేది నా తలకెక్కలే. ఓకే. సో దాంతో నా యొక్క సింప్లిసిటీ స్టార్ట్ అయింది. ఉద్యోగం తలకెక్కితే అది పాజిటివ్ ఉంటే హ్యాపీ, ఉమ్, బట్ తలకెక్కింది పొగరుగా, కళ్ళు పైకెక్కితే పొగరు, అలాంటి నాకు ఎక్కలే. సో ఐ యూస్ టు బిహేవ్ విత్ ద పీపుల్ ఇన్ ఎ ఫ్రెండ్లీ మేనర్. ఓకే. ఫ్రెండ్లీ మేనర్ అంటే మన రెండు ఉంటాయి, డీసెంట్గా ఇండీసెంట్గా. నాది డీసెన్సీ, డిగ్నిటీ, డికోరం మెయింటైన్ చేస్తూ ఫ్రెండ్లీగా వాళ్ళతో ఉండేది. ఓకే. వారి సమస్యల్ని నా సమస్యగా వింటూ, వాళ్ళ సమస్యలో నేనున్నట్టుగా ఉమ్, భావిస్తూ, వాళ్ళ కొడుకు సమస్య ఉన్న తండ్రి సమస్య నా సమస్యగా భావించి, ఒక ఫ్యామిలీ మెంబర్గా ఆలోచించి నేను ఆన్ ద స్పాట్ వెళ్ళి ఇష్యూస్ డిస్పోజ్ చేసేవాడిని, రిజాల్వ్ చేసేవాడిని. అలా నాది మొదటిగా మంతని ముత్తారం తర్వాత మళ్ళీ కోహెడా అని హుస్నాబాద్ దగ్గరికి వచ్చిన. ఉమ్, మళ్ళీ ఇక్కడ ఒక 1 year చేశాను. ఇక్కడ నుండి మళ్ళీ కోహెడా ప్రొబేషన్ డిక్లేర్ కానీ మళ్ళీ సివిల్ సర్వీసెస్ అనే పిచ్ ఉంది కదా, ఓకే. అప్పుడు ఐ అప్లైడ్ లీవ్ అండ్ ప్రొబేషన్ డిక్లేర్ అయిపోయింది. ఐ అప్లైడ్ లీవ్ అండ్ వెంట్ టు హైదరాబాద్. అక్కడ ఒక బ్రెయిన్ ట్రీ అనే కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను, చదువుతూ ఉన్నాను. తర్వాత ఫస్ట్ టైం ప్రిలిమ్స్ అటెంప్ట్ చేశాను. బట్ అప్పుడు నా యంగర్ బ్రదర్ హీ మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అండ్ ఇన్ దట్ వన్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ ఆల్సో డైడ్ అన్ఫార్చునేట్లీ. ఓకే. ఆ రాత్రంతా నేను హాస్పిటల్లో ఉన్నాను. తెల్లవారితే నాకు ప్రిలిమ్స్ ఉండాల్సిన పరిస్థితి. సో రాత్రంతా మెలకుతో నా CDR హాస్పిటల్లో ఉన్నాను. మార్నింగ్ ఎగ్జామ్, పిల్లాడు చనిపోయాడు. డిస్టర్బ్ అయ్యాను, నిద్ర లేదు. వెళ్ళాను, అటెంప్ట్ చేశాను. 2 sessions ఉంటాయి, 2 papers. సరిగ్గా కాలేదు, వచ్చేసాను. మళ్ళీ కాలేదని వచ్చి మళ్ళీ కొయ్యూరు అనే ప్లేస్లో ఫస్ట్ పోస్ట్. ఓకే. అప్పుడు అనుకున్నాను ఇక తప్పదు, ఇక ఉద్యోగం కంటిన్యూ కావాల్సిందే ఓకే. అని ఇట్స్ ఉద్యోగం. గోయింగ్ ఆన్. ఆ దానికి ఏంటంటే నాకు రకరకాల అంబిషన్స్ పెట్టుకోలేదు.
ఓకే నా నేచరే నేను ముందే చెప్పాను మీకు, ఐఎమ్ ఏ పీస్ లవింగ్ పర్సన్. ఓకే ఎందుకురా పంచాయతీ, ఎందుకు ఎప్పటి జీవితం శాశ్వతమా, అందులో ఈ పంచాయతీ పెట్టుకొని ఎంతసేపు ఇదంత ఇబ్బంది ఏంది, చలో లెటస్ రిజాల్వ్ అని చెప్పేసి. సో నేను ఎప్పుడు రిజాల్వ్ చేద్దామనే నేను ఆలోచనతో అదొక యాటిట్యూడ్తో పోయేవాడిని. ప్రజలకు గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగాను కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళని ఎలా చూసుకోవాలి, ఎలా ఉండాలి నాకు నాకు తెలుసా. పలకరింపు కావచ్చు, నా హావభావాలు కావచ్చు, అది ప్రజలతోని కనెక్ట్ అయిపోయింది. వారి హృదయ స్పందన, నా హృదయ స్పందన రెండు మ్యాచ్ అయిపోయేది. వేరెవర్ ఐ వర్క్, ఐ యూస్ టు మింగిల్ విత్ దెమ్, ఐ యూస్ టు సెటిల్ దేర్ ఇష్యూస్, ఎనీ టైప్ ఆఫ్ ఇష్యూస్ అమికబుల్లీ. దాంతో ప్రజలకు దగ్గర అయిపోయాను. ఓకే ఇప్పటి వరకు ఆ యొక్క ప్రొఫెషన్లో నేను పనిచేస్తున్న ప్రతి చోట ఇదే అప్రోచ్తో ఉన్నాను. ఆ ప్రజలందరి యొక్క దీవెనలు, ఆశీస్సులు నాకు ఉన్నాయి. నాకు నా హ్యాపీనెస్, నా ఆస్తి ప్రజా సంబంధాలే. ఓకే నా నాకేమైనా మెమరీస్ అంటే ఏంటంటే ప్రజలు ఇస్తున్న ఫీడ్బ్యాకే. ఓకే ఐఎమ్ హ్యాపీ నౌ. సార్ ఫస్ట్ పోస్టింగ్ అయినప్పుడు అప్పుడంతా నక్సల్ Yeah. ప్రభావిత ప్రాంతాలు, అప్పుడు ఏమైనా భయం అయిందా సార్ మీకు? భయం ఉండేనా అప్పుడు? మీరు చూస్తే మీరంతా సాఫ్ట్, అవును అవును. ఏంది నక్సల్స్ ఏంది అట్లాంటి భయపడిన సందర్భం? భయం అనేది ఏమైందంటే ఒక విధంగా చెప్పండి, ఇప్పుడు పిల్లలు ఆడే వీడియో పోలీస్ గేమ్ స్టేషన్ పేల్ చేసేసారు Yes, సార్. yes, అట్లాంటి yes. సందర్భాలు ఉన్నాయి. న్యాచురల్లీ ప్రతి మనిషికి ప్రాణం అంటే తీపి ఉంటుంది. ఖచ్చితంగా. ఒక విధంగా ఎప్పుడు ఏమవుతుందో అనేది కొంచెం లోపల ఒక విధమైన భయం అనేది ఉండదు. ఉమ్, కానీ నేను భయమే, నాతో పాటు ఒక 20-30 మంది స్టాఫ్ ఉంటారు, వాళ్ళందరినీ కాపాడాల్సిన బాధ్యత నా మీదనే ఉండేది. ఐఎమ్ ఎస్హెచ్ఓ కదా, కాబట్టి దాంట్లోకి వెళ్ళిందంటే వచ్చాను, చేరాను, ఉన్నాను, ఇక తప్పదు. కాబట్టి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకోవాలని సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ మ్యాన్ పవర్ను వెంట పెట్టుకొని ఎటు వెళ్ళినా ఒక 8 నుండి 10 మంది, ఇంకా ఫారెస్ట్లోకి వెళ్తే 20-22 మంది 23 మందిని తీసుకొని వెళ్ళేవాడిని. కాబట్టి ఇంతమంది ఉన్నారు, ఇంత ట్రైన్డ్ ఉన్నారు కాబట్టి నాకేం కాదు, నా వాళ్ళకేం కాదు అని చెప్పేది ప్రికాషన్ తీసుకొని పోయేవాడిని. సో మెల్లిమెల్లిగా లాస్ట్ అది ఏంటంటే వీడియో గేమ్ లాగా అయిపోయింది, పిల్లలు ఆడుకునే వీడియో గేమ్ అంత సింపుల్గా అయిపోయింది. ఓకే తర్వాత మళ్ళీ ఏమనుకుంటే నా షీల్డ్ ప్రజలు అనుకునేది. ఓకే ఇంకా నేను ప్రజల దగ్గర కాబట్టి నన్ను ఎవరేం చేయరు, నన్ను ఏమైనా చేస్తే ప్రజలు ఊరుకోరు అనే ఒక ఫీలింగ్ నాకు డెవలప్ అయ్యి ఆ కాన్ఫిడెన్స్ తోని ఉండేది. ఇక తెగించి ఉండేది. ఏమవుతుందని చెప్పేసి వెపన్ ఎప్పుడు ప్రిపేర్డ్గా పెట్టుకొని అప్పుడు లారీలలో ప్రయాణించేది. ట్రాన్స్పోర్ట్ అంటే ఓన్లీ ఆర్టీసీ బస్సెస్, కొన్ని చోట్ల అసలు దారి ఉండకపోయేది, నడకని నమ్ముకునేది. ఆర్టీసీ బస్సెస్ ఉన్న చోట ఆర్టీసీ బస్సెస్ నమ్ముకునేది, లేకపోతే అర్ధరాత్రులు లారీలలో, టిప్పర్ లారీలలో ఎక్కిపోయేది. ఇంతకు మించి వేరే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ లేదు. సో భయం మెల్లిమెల్లిగా పోయి లోపల తెగింపు స్టార్ట్ అయిపోయింది. ఓకే అప్పుడు ఈ నక్సల్స్ మీరు ఎదుర్కొన్నప్పుడు సార్ ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు? అంటే వాళ్ళ మోటివేషన్ చేయడానికి వినేదా వాళ్ళు మీరు చెప్తే? ఒక ప్రాంతం ఉంది రమ్య, ఆ ప్రాంతం పేరు ఇప్పలపల్లి అని ఉంటుంది. ఓకే కొత్తగూడెం ఏరియా? నో 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 ఈ కొయ్యూరు పోలీస్ స్టేషన్. అది ఏంటంటే మంతని కాటారా మధ్యన ఉంటుంది. ఓకే నేను వెళ్ళిన తర్వాత మనం ప్రతి ఒక్క విలేజ్ హిస్టరీ తెలుసుకుంటాం. ఓకే అంటే ఏంది ఈ ఏరియా. ఒక్కటే ఒక విలేజ్ నుండి 6 వ్యక్తులు దే వెంట అండర్ గ్రౌండ్. 6. ఓకే 6లో ఒక 2 భార్యాభర్తలు, మిగతా 4 డిఫరెంట్ ఆల్ ఆర్ మ్యారీడ్. ఓకే ఎందుకు వెళ్ళారు ఏంది అని చెప్పేసి తెలుసుకుంటే ఒక భార్యాభర్తలో చాలా సంవత్సరాల క్రితం వెళ్ళారు, మిగతా 4 రీసెంట్గా వెళ్ళారు. అప్పుడు ఆ రోజుల్లో ఎందుకు వెళ్ళారని చూస్తే ఆ గ్రామంలో ఒక గ్రామానికి సంబంధించిన ప్రభుత్వ భూమి ఉన్నది. ఆ భూమిని ఒక వ్యక్తి కలుపుకున్నాడు, తన సొంతాన్ని వాడుకున్నాడు. అది వాడుకోవడం అనేది వీళ్ళకి నచ్చక, మనకు గుడి లేదు, బడి లేదు, ఏది ఫెసిలిటీ లేదు, ఉన్న అంత జాగాను నువ్వు కలుపుకుంటే ఎట్లా అని చెప్పేసి అతని మీద వీళ్ళు ఫైటింగ్కి వెళ్ళారు. ఫైటింగ్కి వెళ్తే అతను ఏం చేసాడు, ఆ రోజుల్లో ఇప్పుడు ఏ సమస్య వచ్చినా పోలీస్ దగ్గరికి వచ్చినట్టుగా అప్పుడు ఆ రోజుల్లో ఏ సమస్య ఉన్నా కూడా వాళ్ళు నక్సలైట్లను కలిసేవారు. అన్నలు, వాళ్ళని అన్నలు అనేది, అన్నలు ఎంత చక్కటి పదం, అన్నలు అనే పదం. అన్నల దగ్గర పోయేది. అతను ఏం చేసి అన్నల్ని ఆశ్రయించాడు. అన్నల నుండి వీళ్ళకి పిలుపు వచ్చింది, మీరు అందరు రావాలి అని. అప్పుడు మేమేం తప్పు చేసినాం, మేమన్యాయం చేసినా, ఎవరికి అన్యాయం చేసినా, మా సొంతానికి వాడుకుంటాం అనుకుంటున్నావా, చలో పోదాం, వస్తామని చెప్పేసి వీళ్ళు చెప్పి వీళ్ళు ఒక ఫైన్ డే వీళ్ళు అన్నల దగ్గరికి పోయారు. జంగల్కి, ఫారెస్ట్ ఉంటారు ఎక్కడో. వీళ్ళు పోయిన విషయం తెలిసిన ఈ వ్యక్తి, ఇతనే ఇనిషియేట్ చేసినాడు. ఈ వ్యక్తి ఏం చేసిండు, ఈ అప్రోచ్ పోలీస్ అండ్ టోల్డ్ దట్ దే వెంట్ టు అన్నలు, వాళ్ళని పోయి అన్నల్ని కలిసిండ్రు.
అన్నలు నన్ను రేపో మా పట్టుకుపోయి చంపుతారు ఓకే. అని పోలీస్ చెప్పింది. పోలీస్కు ఫీడ్బ్యాక్ డిఫరెంట్గా వచ్చింది. అవును. వీళ్ళు పోలీసులు ఉండగా అన్నలను పోయి కలిసి ఒక సమస్యలో కొన్ని కొట్టిద్దాం చంపిద్దాం అని పోతారా అని చెప్పి ఈ పోలీస్ అంతా ఆ ఊరికి వెళ్ళేసి నానా బీభత్సం చేసింది. భయం వాళ్ళ అమ్మ నాన్నల అందరిలో భయోత్పాదం సృష్టించింది. ఎట్లా పోతారు వాళ్ళు, ఏమనుకుంటారు అంటే రకరకాల పోలీస్ స్టైల్. మొత్తం వాళ్ళు రాకపోతే మాత్రం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి బెదిరించేసి వచ్చేసి కొద్ది రోజుల తర్వాత అక్కడున్న పోలీసు ఆఫీసర్ వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఆ ప్లేస్లో నన్ను ఇచ్చారు. ఓకే. ఇచ్చిన తర్వాత ఈ విలేజ్ హిస్టరీ చూస్తే ఇది నేపథ్యం. అప్పుడు నేనేం చేసిన ఆ విలేజ్ అరే ఇంత ఘోరంగా పోయినా నలుగురు అయితే వాళ్ళు వెళ్ళిపోయారు కదా, అన్నలు పోలీసులు పోయారు కదా, పోలీసులు పోయి నానా హడావిడి చేశారు కదా, వాళ్ళందరికీ భయం మొదలైంది. అమ్మో మేము అన్నల దగ్గర విన్నట్టు తెలిసింది పోలీసులు ఇంటికి వచ్చి నానా బీభత్సం చేసిండు, ఇప్పుడు మేము పోతే మమ్మల్ని చంపుతారు ఎందుకంటే మేము అన్నల్ని కలిసినామంటే చంపుతారుగా అని భయపడి ఉన్న నలుగురు అట్టిపోయారు. అయ్యో. పోగానే వాళ్ళు తక్కువ అన్నలు మాకు రిక్రూట్మెంట్ మాకు పబ్లిక్ మంది కావాలి కదా పని చేయడానికి. ఆ నలుగురికి ఏం చేశారు, మీరు పోతే చంపుతారుగా పోలీసులు అటు పోకండి వద్దు అని చెప్పి మీరు మాతోనే ఉండండి, మనం ప్రజా పోరాటాలు చేద్దాం, ప్రజా ఉద్యమాలు చేద్దాం, ప్రజలకు ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పని వాళ్ళకు తుపాకులు ఇచ్చి వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పించేసి వాళ్ళతో 2-3 అఫెన్సులు చేయించి అఫెన్సులు కాగానే ఏమైతే కేసులు అవుతాయి. కేసులు అనేది వీళ్ళు అసలు పూరిగా పర్మనెంట్గా కేసులు కాకముందు పోయే అవకాశం ఉంటుంది. కేసులు అయితే ఛాన్స్ ఇక్కడ ఉంది, 2 కాళ్ళకు బంధం ఇచ్చినట్టు కదలకుండా అతను ఛాన్స్ లేకుండా వాళ్ళు అందులోనే ఉన్నారు. పాపం ఆ నలుగురు పాతోళ్ళు 2-6 అట్టేపోయారు. నేను ఎప్పుడైతే పోయి ఈ యొక్క చరిత్ర ఇప్పుడు నేను చెప్పిన ఇదంతా తెలిసిందో, నేను ఆ ఊరికి వెళ్ళి అసలు విషయం కనుక్కొని అందరు గ్రామస్తుల్ని వీళ్ళ పేరెంట్స్ని వాళ్ళ భార్యల్ని అందరిని పిలిపించి చెట్టు కింద కూర్చొని, ఇప్పుడే గుర్తుంది చింత చెట్టు కింద కూర్చొని ఇదే సాఫ్ట్ టోన్, ఇప్పుడు ఏదైతే మీతో సాఫ్ట్ టోన్ ఉందో ఇదే సాఫ్ట్ టోన్తో, నో గంభీరం, నో అధికార దర్పం, నో అధికార దర్పం, నో గంభీరం, నో కోపం, ఇవేవి లేకుండా కూర్చొని వాళ్ళతో ఇట్లే మాట్లాడుతూ తప్పు వాళ్ళ నలుగురి యొక్క ఉద్దేశం చక్కటిది, కానీ నలుగురు ఎంచుకున్న విధానం, సమస్యను తీర్చుకునే విధానం మార్గం తప్పు. ఆ మార్గం తప్పు కాబట్టి ఆ తప్పైన మార్గం వల్ల వాళ్ళకు సమస్య పరిష్కరింపబడదు. సమస్య పరిష్కరింపబడడం కాదు, ఇప్పుడు సమస్యలోకి వాళ్ళు దాంట్లోకి దూరిపోయారు. కాబట్టి జరిగింది ఏదో జరిగిపోయింది, ఉద్దేశం మంచిది, వాళ్ళు అనుకున్న ఉద్దేశం ఏదో ఉందో దాన్ని నేను పరిపూర్తి చేస్తాను. ఆ ల్యాండ్ నేను టేక్ ఓవర్ చేస్తాను. టేక్ ఓవర్ చేసిన ల్యాండ్లో నేను నా సొంత ఖర్చులతోని, మాకు గుడి లేదు బడి లేదు అన్నారు కదా, బడి ముఖ్యం, అప్పుడు బడి లేదు వాళ్ళకు. ఒక కుట్టంలో అంటే మన పశువులు ఉంటాయి కదా, గొర్రెలు మేకలు ఉంటాయి, ఆ కుట్టంలో రాత్రి మేకలు పడుకునేది, పొద్దున అందులో పిల్లలు కూర్చొని తట్లు వేసుకొని కూర్చుంటే ఒక ప్రైవేట్ పిల్లగాడు వచ్చేసి 4 పాఠాలు చెప్పేటోడు. అంత దుస్థితి. ఒక కరెంటు లేదు, రోడ్డు లేదు, ఒక బడి లేదు, ఉన్న ఊళ్ళకి వెళ్ళి 6 అనలేకపోయినరు, అంత ఘోరమైన పరిస్థితి. అప్పుడు నేను అక్కడ మన స్కూల్లోనే కదా ఆ ల్యాండ్ టేక్ ఓవర్ చేస్తా, ఆ టేక్ ఓవర్ చేసిన ల్యాండ్లో నేను నా సొంత ఖర్చుతో నేను బడి కట్టకుండా అన్న అన్నట్టే ఏం పట్టించుకో. కానీ ఏమన్నా ఒక మాట అన్న, పిల్లలు తెలుసో తెలియకపోయినరు, వాళ్ళు వస్తే తిట్టకండి, కోప్పడకండి, భయపెట్టకండి అని వాళ్ళ అమ్మ నాన్నలకి చెప్పిన భార్య వాళ్ళకు అని వచ్చేసిన. వాళ్ళలో స్టార్ట్ అయిందట ఆలోచన, అరే పోలీసులు కొడతారు, తిడతారు, బెదిరిస్తారు, చంపుతాం వాళ్ళు వస్తే అంటారు, మేము దొరకబట్టి చంపుతాం అంటారు, ఈయనేంది ఈ పిల్లగాడు ఆయన కొట్టుడు తిట్టుడు కాదు, మనల్ని తిట్టకండి, కొట్టకండి, బెదిరియకండి, భయపెట్టకండి అంటాడు. అరే ఈయన ఎంత తేడా ఉన్నాడు, ఈయన కొంచెం సాఫ్ట్ ఉన్నాడే మనిషి అని వాళ్ళ లోపల కొద్దిగా ఆలోచన వచ్చింది. నేను ఇప్పుడు ఏం చేసిన, ఊరుకోలే. నెక్స్ట్ స్టెప్ ఏం చేసిన, అలా ఏం మాట్లాడలే, ఈ ప్రభుత్వం ఇక్కడ అని అడిగేది ఎవరిని కూడా, చలో అని చెప్పేసిన. ప్రభుత్వం మొత్తం తీసేసి మొత్తం 4 లేబర్ను మాట్లాడినా ప్లాన్ నేనే గీసిన, నేనే ఇంజనీరు, నేనే అన్ని ఆర్కిటెక్ట్ తీసిన, చలో అని మొదలుపెట్టిన. కందకం తీసిన, పునాది స్టార్ట్ చేసిన, పునాది ఇసుక కంకర తెచ్చుకున్న, ఇటుక అని. నాకు ఒక్కొక్క నెల కొంత నా జీతం వచ్చేదాన్ని ఒక్కని, ఐ వాజ్ అన్మ్యారీడ్. ఒక్కొక్క రూపాయి నా మిగిల్చుకుంటూ దాన్ని పెట్టుకుంటూ ఆ 4 రూపాయల దగ్గర 2 రూపాయలు 3 రూపాయలు ఇచ్చుకుంటూ అట్లా చేసుకుంటూ చిన్న బడి నిర్మాణం చేస్తాను. ఈవెన్ దానికి అప్పుడప్పుడు ఏం చేసేది, ఇసుక పట్టేది, క్యూరింగ్ చేసేది, ఇటుకంది ఇచ్చేది, విలేజెస్ని ఇన్వాల్వ్ అయిపోయేది. విలేజ్ నుండి 1 రూపాయి కూడా ఆశించకపోయి విలేజ్ ఎవరి దగ్గర జేబుల దగ్గర 1 రూపాయి పోకుండా చేసేది. ఇదంతా గ్రామంలోని ప్రజలు గమనిస్తాను.
నేను మాత్రం బడి నిర్మాణం చేస్తూనే ఉన్నా. ఓకే. చేస్తున్న దశలో ఒక్క వ్యక్తి చిన్నగా నాకు వర్తమానం పంపింది. అతని పేరు బండారి శంకర్. ఏమనంటే, నేను వస్తా సార్ దగ్గరికి, నన్ను చంపొద్దు, చంపొద్దు, వస్తే చంపుతానని భయం కదా అని వర్తమానం వచ్చింది. అన్నీ ఎందుకు చంపుతావు, నా తమ్ముడాడు తమ్ముడు అని చెప్పేసి అని మళ్ళీ వదిలేసి పని చేసుకోవడం వదిన. మెల్లిగా ఒక ఫైన్ డే ఒక 2-3 మధ్యవర్తుల ద్వారా వచ్చాడు. ఓకే. వచ్చినాక ఈయన ఏం చేసిన, ఇప్పుడు మనం మాట్లాడుతుంటే తినడానికి కోసం అన్నం వండినట్టుగా అటు ఒక హోంగార్డ్ అన్నం వండేది, ఆ వండింది ఇద్దరం కలిసి కోసం ముచ్చాడుకుంటే తినేటోళ్ళం. ఏనా శంకర్ అని కూడా మాట్లాడుతాం. మళ్ళీ సాయంత్రంగానే పోయేటోడు ఇంటికి. నేను ఎట్లుంటున్నా ఎస్ఐ సాబ్ అనే విషయాన్ని ఈ శంకర్ ఊర్లో చెప్పడం మొదలుపెట్టాడు. ఓకే. అంటే మనం బయట ఏమనుకుంటున్నాం, ఇన్సైడ్ అని ఎట్లుంటున్నాడు, నిజంగా ఎట్లుంటున్నాడు అని గమనించి చూశాడు. సారు నన్నేం చేయలే, నన్ను కుటుంబ సభ్యుల లెక్క చూసుకుంటాడు, నన్ను తమ్ముళ్ళ లెక్క చూసుకుంటాడు. మెసేజ్ పోతుంది వాయిస్. ఆ వాయిస్ పోగానే ఒక్కొక్కరు 4 మొత్తం వచ్చి నేను ఇల్లు కడుతూనే ఉన్నా, స్కూల్ కడుతూనే ఉన్నా. ఇది తెలిసిన తర్వాత ఒకరోజు ఇంకా 2 భార్యాభర్తలు పోయారు కదా, మరి వాళ్ళది డిఫరెంట్ స్టోరీ. వాళ్ళిద్దరు పిల్లల్ని మన ఆజం నగర్ అనే ఏరియాలో హాస్టల్లో ఇచ్చేసి వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఆమె పేరు బండారు శంకరమ్మ, ఆమె పేరు, భార్య పేరు. అందులో ఆమె తమ్ముడు ఒకడు ఈ శంకర్ అంటాడు, ఫస్ట్ పోయినాడు. శంకర్ అదే బాబు అక్క కలుస్తాను అయిపోయాడు. లేదు సార్, అక్క పోయింది ఎప్పుడు ఎన్నో ఏంటంది, మాకు కాంటాక్ట్ లేదు అని చెప్పాడు. కానీ నాకు లోపల ఎక్కడో దగ్గర కనెక్షన్ కాంటాక్ట్ ఉంటుంది ఎంతో కొంత. అది నీ డైరెక్ట్ అంటే తను దూరం అవుతాడు నాకు. అట్లా అనకుండా, సరే భయకు నీకు చిన్న చిట్టి రాసిస్తా, దాన్ని వర్క్లో పెట్టుకొని దాచిపెట్టు, ఎప్పుడన్నా అక్క ఎక్కడన్నా ఎట్లో రకంగా ఎక్కడో దగ్గర ఎదురుపడితే, నీకు ఎదురుపడకుండా తెలిస్తే ఈ చిట్టిని మీ అక్క చేతికి పంపి. అందులో ఏముంది సార్? రాసిన డైరెక్ట్ ఇట్నే నేనే రాసిన. ఓకే. శంకరమ్మ బాగున్నావా? క్వశ్చన్ మార్క్. ఓకే. బాగుండాలని కోరుకుంటున్నా. ఓకే. నువ్వు శంకరమ్మవు, వాస్తవానికి నువ్వు కలియుగంలో సీతమ్మవు. సీతమ్మ తల్లి వెనుకట రాముల వారితోని ఆయన ఎటు పోతే అటు పోయింది, జంగల్లో తీసుకపోతే జంగల్ పోయింది. నువ్వు కూడా నీ భర్తతో పాటు జంగల్లో పోయినావు. ఓకే. నువ్వు సీతమ్మ తల్లిలాగా కనబడుతున్నావు, నాకు ఆధునిక సీతమ్మ తల్లిలాగా కనబడుతున్నావు. పిల్లలు ఎక్కడో ఉన్నారు, నువ్వెక్కడో ఉన్నావు, వాళ్ళు తల్లి ప్రేమను కోల్పోతున్నారు. ఇచ్చిదానా ఇట్లేనా? ఇచ్చిదానా కొడుకుల పిల్లలు దూరం చేసుకోకు, మంచిగా ఉండు, ఎక్కడున్నా క్షేమంగా ఉండు, జాగ్రత్త, ఇక ఉంటా. ఇట్లు ప్రశాంత్ రెడ్డి అని రాసి చిట్టి మాట పెట్టి, ఇంతే, ఏమని లేదు, మాటల మాంత్రికుడు. ఇంతే ఇచ్చి దాచిపెట్టారు, వర్క్ లో పెట్టి దాచిపెట్టారు. ఇక్కడ అక్క కనబడుతుంది, ఇంకేముంది సార్, ఇంకా తను వచ్చేసి ఉంటది. ఇంకా నాకు ఆయన చెప్పిండు ఆ పిల్లడు కొన్ని రోజులకు. నేను అడగలే ఏమైందిరా బాబు అక్క కలిసిందని ఎప్పుడు అనలే. అంటే మనం ఫాలో అవుతున్నాం, ట్రాక్ చేస్తున్నాం అనుకుంటాను. ఎంతో కొంత అనుమానం ఉంటుంది ఎక్కడో లోపల పోలీస్ అంటే అని. నేను పూర్తిగా అతని ఇబ్బంది పెట్టలే. కొద్ది రోజుల తర్వాత నేను బడి కడుతూనే ఉన్నా, బడి అయితేనే ఉన్నది, రూఫ్ లెవెల్కి వచ్చింది. నా తిప్పలు నేను పడతాను, బడి కట్టడానికి ఎంత తిప్పలు పడాలని తిప్పలు పడుతున్నా. ఈలోగా ఒకరోజు సార్ అన్నాడు నవ్వుకుంటా, ఏందిరా, అక్కకు ఉత్తరం ముట్టింది సార్ అన్న. నిజం చెప్పురా, ముట్టిందా ఇచ్చినవా? సార్ సార్ ఇప్పుడు ఏమన్నదన్న, ఎవరు ఏమన్నా సార్ మీరు ఏం రాసిందో తెలియదు, చిట్టి తీసుకొని చదువుతూ మస్తు ఏడ్చింది సార్. ఇంకేమన్నది, ఏమన్నది సార్, మస్తు సేపు ఏడ్చింది, చూసుకున్నది, పోయేస్తు తమ్మి అన్నది, పోయింది, మాదేవపూర్ జంగల కలిసిందని చెప్పి. ఇక నేను మళ్ళీ ఏం మాట్లాడలే, నేను స్కూల్ దగ్గర పడేస్తున్నా. స్కూల్ గురించి సార్, అయినాక అప్పుడు పరిస్థితి మీకు వచ్చే శాలరీ చాలా తక్కువ, చాలా 5,000 రూపాయలు జీతం. ఆ పరిస్థితులలో మీరు స్కూల్ కడతా అని అసలు మీరు అనడం గొప్ప విషయం. దూకుడే అదే సరే, అట్లా ఎలా కట్టాలి సార్ అసలు? దానికి ఒకటి చెప్తాను, ఒక విషయం చెప్తారా మీరు. సో ఇది అయిపోయింది కదా, అయిపోతున్న క్రమంలో అంత అయిపోయిన తర్వాత లాస్ట్ మినిట్ లో మళ్ళీ ఒకసారి మెసేజ్ వచ్చింది నాకు. ఓకే. భార్యాభర్తలు వస్తారు. ఓకే, గుడ్. సో ఫైన్ డే వచ్చేసి రాగానే మొత్తం క్లోజ్ కదా. ఇప్పుడు ఏదైతే
భారతదేశంలో మావోయిస్టులు మొత్తం అందరూ లొంగిపోయినట్టుగా No. ఆ రోజుల్లో నా దగ్గర ఆరుగురు లొంగిపోయారు. ఓకే, జనజీవన స్రవంతులు కలిపేశారు కలిపేశాను. ఆ? మీ యొక్క మాటల మాయాజాలంతో. అప్పుడు నా మాటలే తూటాలు. ఆ తూటాలను అలా వాడుకున్నాను. స్టిల్ ఇప్పటికీ కూడా అలానే ఉన్నాయి సార్. అయినాక వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు జిల్లా ఎస్పీ కరీంనగర్ లో ప్రవీణ్ కుమార్ సార్ ఉండే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయనకు అప్పుడు చెప్పాను స్టోరీ. సార్ ఇట్లా అయింది ఇది జరిగిందన్నాక ఆ ఇప్పలపల్లి గ్రామం గురించి అప్పుడు సుమితా దావురా అని కలెక్టర్ మేడం ఉండే, ఐఏఎస్ Okay. సుమితా దావురా. అన్ని చెప్పిన తర్వాత ఆ ఊరికి సార్ 3 ఫేజ్ కరెంట్ లేదు, నీళ్లు ఉన్నాయి కానీ కరెంట్ లేక వ్యవసాయం చేసుకోరు. వీళ్ళందరూ వేరే ఊళ్ళకు వలస పోయి కూలీలుగా పనిచేస్తారు. బడి లేదు, గుడి లేదు, దారి లేదు, కరెంట్ లేదు, వాళ్ళ బతుకులు ఘోరంగా ఉన్నాయి సార్ అన్నాక నేను ఈ పని చేసిన అని చెప్తే, అరే ఏమయ్యా ప్రశాంత్, నువ్వు చేసింది చాలా సింపుల్ పని కాదు, ఇట్స్ అన్ అమేజింగ్ అండ్ గ్రాండ్ సక్సెస్ ఇది, ఇట్స్ అన్ ఇంక్రెడిబుల్ స్టోరీ. లో ఇప్పుడు నువ్వు బడి కూడా కట్టినావు కదా, నో మనం ఒక పని చేద్దాం. మరి ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అంటే, వాళ్ళు 6 కోసం నేను చేసిన కదా, దాన్ని నాకు ఆలోచన ఇస్తారు, దాన్ని మా బడి అని పేరు పెడదామన్నా. ఓకే, మా బడి కింద రాసిన నేనే, ఇది మేము మా పోలీసులము కలిసి కట్టుకున్న గుడి మా బడి అని మా బడి క్యాప్షన్ పెట్టేసినాం. అప్పుడు శ్రీధర్ బాబు గారు, ఇప్పుడున్న ఐటీ మినిస్టర్ గారు, ఈ వాజ్ ఎమ్మెల్యే. సుగుణకుమారి మేడం ఆవిడ ఎంపీ, పెద్దపల్లి ఎంపీ. నేను వీల్ ఆర్గనైజ్ ఏ మెగా ఈవెంట్ టు మార్క్ దిస్ సక్సెస్ఫుల్ అకేషన్ అని చెప్పేసాను. అప్పుడు అంత చేసేసి ఇనాగ్రేషన్ పెడితే, అప్పుడు ఆ రోజుల్లో ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఒక 10,000 మంది వచ్చారు. 10,000 మంది పెద్దగా అయింది. అప్పుడు నాకు ఆ తృప్తి వర్ణనాతీతం ఆ రోజుల్లో. సో అలా అది ఆ ఈవెంట్ ఇప్పుడు ఇంతసేపు చెప్పాను. చెప్పుతున్నప్పుడు నేను ఎంత తృప్తిగా ఫీల్ అయ్యానో నా కళ్ళలో తెలుస్తుంది, నేను ఎంత తృప్తిగా ఉన్నాను. ఇవి నేను అప్పుడప్పుడు నెమరేసుకుంటుంటా, అదే నా ఆరోగ్య రహస్యం. సో అలా సార్ మీరు ఇన్స్పిరేషన్గా ప్రతి ఒక్కరికి ఆ టైంలోనే ఈ 30 years జర్నీలో ఇన్ని చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా ఉంది కాబట్టి మీరు చేసే పనులన్నీ బయటపడుతున్నాయి తప్ప ఇప్పుడు పరిస్థితి అట్లా లేదు. మీరంటూ ఎవరు అని అనేది ఆ గ్రామస్తులకి మీ యొక్క డిపార్ట్మెంట్కి వరకు మాత్రమే తెలిసేది అనుకుంటా, నాకు తెలిసి. సో ఇప్పుడున్న టెక్నాలజీ, సోషల్ మీడియా ద్వారా మీ యొక్క యాక్టివిటీస్ కానివ్వండి, మీరు చేసే పనులు, మీరు ఇచ్చే మోటివేషనల్ వర్డ్స్ కానివ్వండి, యువతకి, పేరెంట్స్కి, ప్రతి ఒక్కరికి ఇలా బయటపడ్డాయి. సార్ వాస్తవం ఒక్కటి సార్, అంటే ఒక స్ట్రైట్ క్వశ్చన్, పోలీస్ అంటే మా మైండ్లో కామన్ వాళ్ళకి ఒక ఫిగర్ ఉంటుంది, అంటే హెడ్ వైట్, ఒక హార్ష్ మెంటాలిటీ, హార్ష్ వర్డ్స్, అంటే మాట్లాడే విధానం కూడా కొంచెం హార్ష్గా ఉంటుంది. మీరు చూస్తుంటే కంప్లీట్ ఆపోజిట్. మా ఇంట్లో వాళ్ళు ఎవరో రిలేటివ్స్తో మాట్లాడినట్టే ఉంది పరిస్థితి. అప్పటి నుంచి కూడా ఇదే మెంటాలిటీతోనే నేను ఉన్నాను అనేసి అంటున్నారు. ఎందుకు సార్? అంటే ప్రతి ఒక్క పోలీస్, అంటే ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అనేది ఇప్పుడు వచ్చింది వ్యవస్థ. ఒకప్పుడు పోలీస్ని చూస్తే భయపడే సిచ్యువేషన్స్, తీసుకెళ్ళి అప్పుడు మీరు చెప్పిన నక్సలిజమ్స్ టైంలో ఇంకా అప్పుడు పరిగెత్తే సిచ్యువేషన్, అంటే ఒక ఏమంటారు, పోలీస్ అంటే మా దృష్టిలో ఒక విలన్, కామన్ మ్యాన్ దృష్టిలో ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు కూడా కొంతవరకు ఉంది. అది ఎందుకంటారు రమ్య? ఇప్పుడు ఒక మాటను బాధ అనిపించింది, అంటే అన్నందుకు కాదు. పోలీస్ అంటే ఒక విలన్. నేను కొయ్యూరు అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అదంతా నక్సలైట్ హాట్ బెడ్ ఆఫ్ నక్సల్స్. ప్రజలు ఇదే భావనతో ఉండేవారు. పిలిస్తే పలకరించరు, పలకరిస్తే పొడిగా మాట్లాడతారు, ముక్తసరిగా మాట్లాడతారు. అసలు ఎవరు కూడా వారి మొహంలో ఒక డ్రై ఫీలింగ్ అపియరెన్స్ పెట్టుకుంటారు. మరి ఎక్కడో పుట్టినా, ఎక్కడనో పెరిగినా, ఎక్కడో చదువుకున్నా, నేను ఏదో అనుకున్నా ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఉద్యోగం చేస్తుంటే, ఇంత దూరం ఇంత ప్రస్థానం చేసి ఇక్కడికి వస్తే నేను ఎందుకోసం వచ్చినా? వీళ్ళ కోసం వచ్చిన, ఇక్కడి ప్రజల కోసం వచ్చిన, ఇక్కడ ప్రజల అవసరాలు ఏంటో తెలుసుకొని వారి పరిష్కారం కోసం నేను ఇక్కడికి వచ్చిన నాకు ప్రభుత్వం జీతం ఇస్తుంది. ఆ జీతం ఎక్కడిది? ప్రజల యొక్క పన్ను రూపంగా వస్తున్నది.
ప్రజలు ఇస్తున్న పైసల్ని ప్రభుత్వం తీసుకొని ప్రభుత్వం నుండి నాకు నేను చేస్తున్న పనికి నాకు ఇంత ఆందోళన ఇస్తాను. దట్ ఈస్ కాల్డ్ శాలరీ, మంత్లీ శాలరీ. మరి శాలరీ వీళ్ళది, నేను వీళ్ళ కోసం వచ్చిన, వీళ్ళు ఇట్లా దూరం చేస్తాను, నేను దూరంగా ఉంటున్నాను చెప్పేసి నా లోపల ఆలోచన వచ్చింది. అప్పుడు నేను మీకోసం ఉన్నా, నేను మీకోసం వచ్చిన, మీకు సేవ చేయడం కోసం వచ్చిన, మీ సమస్యలు ఏంటో తెలుసుకొని పరిష్కరించడం కోసం వచ్చిన, మీకు రక్షణగా నిలవడం కోసం వచ్చిన, అసలు రక్షకుడి నేను, నాతో పాటున్న నా సైన్యం ఇన్ ద సెన్స్ నా స్టాఫ్ అని అర్థం చేయించడం కోసం నేను అప్పుడు నా యొక్క అప్రోచు, నా యాటిట్యూడు, నా యొక్క బిహేవియర్, నా బాడీ లాంగ్వేజ్, నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఈవెన్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఆల్సో దే ప్లే వైటల్ రోల్ ఎందుకంటే ఎదుటివాడి పట్ల మన యొక్క అప్రోచ్ ఎట్టుందనేది మన కళ్ళను బట్టి చెప్పవచ్చు. ఆ కళ్ళ యొక్క ఐరిస్ ఆ దేవుడిచ్చిన వరం. ఆ కళ్ళతో పాటు మన యొక్క ప్రతి ఒక్క హావభావాలను పరిశీలిస్తారు. దాన్ని బట్టి మన పైన ఒక ఇంప్రెషన్ ఏర్పరచుకుంటారు. యాటిట్యూడినల్ అప్రోచ్, యాటిట్యూడినల్ చేంజ్ అనేది ముఖ్యం. సో నేను నాతో పాటు ఉన్న స్టాఫ్ అందరిలో కూడా ఒక చక్కటి రిఫార్మ్ తీసుకొచ్చి మనం ప్రజలతో ఇలా అసలు వచ్చింది ఎందుకు, వాళ్ళు అన్నలంటూ ప్రజలను బేస్ చేసుకునే మాట్లాడుతున్నారు, మాస్ బేస్. మనం అన్నల్ని ఢీకొనాలన్నా, ఆ అన్నలనే యొక్క వ్యవస్థ రూపు మారాలన్నా, వైలెన్స్ తగ్గాలన్నా మనం కూడా ప్రజలనే బేస్గా చేసుకోవాలి. ప్రజలే మనకు సపోర్ట్ కావాలి. బట్ ప్రజలను వినోవర్ కావాలి, వాళ్ళ హార్ట్స్ వినోవర్ కావాలంటే మన పద్ధతి ఇలా ఉండాలని చెప్పేసి నేను వాళ్ళకు నిరంతరం చెప్పేవాడిని. చెప్పి ప్రజలతోని మంచి వాళ్ళతోని ఫ్రెండ్లీగా ఉందాం, వెధవలతోని అన్ఫ్రెండ్లీగా ఉందాం, వెధవల విషయంలో నో కాంప్రమైజ్. వెధవల విషయంలో నో కాంప్రమైజ్ అయితేనే మంచివారు మన దగ్గరికి వస్తారు. మన అప్రోచ్ ఇలా ఉండాలని చెప్పేసి నేను అలా ఉండేది, నా వాళ్ళతో కూడా అలా ఉంటూ పోతుంటే ఆ ఫ్రెండ్లీ నేచర్తోని తప్పు చేస్తే ఊరుకోడు, అన్యాయం జరిగితే 100% ఆదుకుంటాడు, అందుబాటులో ఉంటాడు. సో నేను ఆదుకుంటా, అందుబాటులో ఉంటా అనేదే నా నినాదంగా పెట్టుకుంటే ప్రజలు నన్ను హక్కున చేర్చుకున్నారు. అలా నా యొక్క ప్రొఫెషన్లో అలా 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 వస్తూ వెళ్ళాను. విలన్ అనేది ఇప్పుడున్న 30 ఏళ్ళ సర్వీస్లో రాలేదు. ఈవెన్ ఇఫ్ యూ ఫైండ్ టైమ్, యూ ప్లీజ్ యూ గో బ్యాక్ టు మై ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వేర్ యూ అబ్జర్వ్ ది కామెంట్స్. నిన్న ఒక పోస్ట్ చేశాను, ఈరోజు మదర్స్ డే సందర్భంగా ఒక మదర్ దగ్గరికి వెళ్ళి ఆమె పెట్రోల్ బంక్లో ఒంటి చేత్తో తన కుటుంబాన్ని నడుపుతుంది. లిటరలీ మనం మాట కంటాం ఒంటి చేత్తో అని. ఇన్ఫ్యాక్ట్ షీ హ్యాస్ ఒంటి చెయ్యి. షీ లాస్ట్ హర్ లెఫ్ట్ హ్యాండ్, సింగిల్ హ్యాండ్తోని ఆమె పెట్రోల్ బంక్లో పెట్రోల్ స్టేషన్లో పనిచేస్తుంది ఆ అమ్మాయి కల్పన అని. సో నిన్న వెళ్ళి నేను పోస్ట్ చేస్తే 6-7 వేల కామెంట్స్ వచ్చాయి. ఐ ఛాలెంజ్, నాట్ ఈవెన్ ఏ సింగిల్ కామెంట్ ఈజ్ అడ్వర్స్ అగేన్స్ట్ మీ. సో నో విలన్, నో నెగటివ్ అప్రోచ్, నో నెగటివ్ కామెంట్స్. ఎందుకంటే అంత మార్పు నేను గమనిస్తున్నా, చూస్తున్నా. సో ఇది నేనొక్కని కాదు, నేను సెల్ఫ్ బూస్టింగ్ చేసుకుంటా అనుకోవద్దు ప్లీజ్. పోలీసు వివిధ ప్రభుత్వాలు వస్తూ ప్రభుత్వం యొక్క అప్రోచెస్ మారుతున్న క్రమంలో ఇప్పుడు అధికారులు కూడా, ఉన్నతాధికారులు కూడా, గతంలో శివధర్ రెడ్డి సార్ డీజీగా చేశారు, ఇప్పుడు సివి ఆనంద్ సార్ డీజీగా వచ్చారు. వీరందరి యొక్క కెరీర్ కూడా సక్సెస్ఫుల్ కెరీర్ వాళ్ళు చూస్తుంది, వారి చెప్తుంటారు. సో వీళ్ళందరి యొక్క నాయకత్వంలో డెఫినెట్గా ఓవరాల్గా మన స్టేట్లో అక్కడెక్కడ చిదురుముదురు సంఘటనలు అవుతుంటాయి. కొంతమంది బుర్ర తక్కువ పనులు చేస్తుంటారు. సో వాళ్ళు కూడా రిఫార్మ్ కావాలని, ట్రాన్స్ఫార్మ్ కావాలని చెప్పేసి ఆశిస్తున్నా. కానీ బై అండ్ లార్జ్ పోలీసులు మా కోసం ఉన్నారు, పిలవగానే వస్తారు అనే భావన ప్రజల్లో బై అండ్ లార్జ్ వచ్చిందని నేను బలంగా నమ్ముతున్నా. చూస్తున్నా కూడా. సార్ చూసుకున్నట్టయితే ప్రభుత్వాల గురించి వచ్చింది కాబట్టి మీ ఇన్నేళ్ల సర్వీస్లో ప్రభుత్వాల నుండి ఏవైనా ఒత్తిడికి కొన్ని సందర్భాలలో అది తప్పైనా కానీ మనం కొన్ని చేయాల్సి ఉంటుంది పరిస్థితి, అలాంటి ఏమైనా ఛాలెంజెస్ మీరు ఫేస్ చేశారు? చాలా ఉన్నాయి రమ్య. ఎలా అంటే ప్రభుత్వం ఇప్పుడు ఏంటంటే మేము వీఆర్ విజిబుల్ ఆర్గాన్ ఆఫ్ ది గవర్నమెంట్ అంటారు. ఈ గవర్నమెంట్లో డెసిషన్ మేకింగ్ లా మేకర్స్ ఎవరంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ హూ ఆర్ ఇన్ పొలిటికల్ ఎరేనా.
సో ఎలక్షన్స్ ద్వారా మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలక్షన్స్ ద్వారా ఎన్నిక అవ్వట ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ సబ్సిక్వెంట్ మినిస్టర్స్ అవుతారు. సో వీళ్ళందరూ రైట్ ఫ్రమ్ సర్పంచ్ కానీ ఎంపీటీసీ జెడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే వీళ్ళందరూ దే ఆర్ ఆల్ ప్రతినిధులు, పబ్లిక్ ప్రజాప్రతినిధులు. కాబట్టి ప్రజలు ఎట్లా వస్తారంటే ఇప్పుడు ఒక లాయర్ దగ్గరికి ఎవరు పోతారు, కొందరు బాధితులు పోతారు, కొంతమంది తప్పు చేసి ప్రొటెక్షన్ కోసం పోతారు. పోలీస్ దగ్గరికి ఎవరు వస్తారు, తప్పు చేసినోడు రాడు, అన్యాయం జరిగినోడు వస్తాడు, మోసపోయినోడు వస్తాడు. అదే ప్రజాప్రతినిధి దగ్గరికి అందరు పోతారు. అందరు పోతున్న దాంట్లో తప్పు చేసినోడు ఉంటాడు. తప్పు చేసినోడు మేము అతన్ని హీజ్ ఏ క్రిమినల్, హీజ్ అన్ అఫెండర్, హీజ్ అన్ అక్యూజ్. అతను నిందితుడు, తప్పు చేసిండు. సో వీ విల్ హాంట్ హిమ్, వీ విల్ ట్రై టు గెట్ హిమ్, వీ విల్ ట్రై టు క్యాచ్ హిమ్. అతన్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది, అతన్ని లోపలేయాల్సి వస్తుంది, అతని కోర్టు ముందు హాజరుపరచాల్సి వస్తుంది. సో ఆటోమేటిక్గా అతను పారిపోతుంటాడు. వీళ్ళు కూడా ప్రజలే, వీళ్ళు ఓటర్లే. సో వీళ్ళు దే విల్ న్యాచురల్లీ అప్రోచ్ ఫ్యూ పొలిటీషియన్స్. ఆ పొలిటీషియన్స్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు, కొన్ని స్థాయిలో ఉన్న వాళ్ళు న్యాచురల్లీ మమ్మల్ని రికమెండ్ చేస్తారు. సో వాళ్ళ ఇంట్రెస్ట్లు ఒకలాగా ఉంటుంది, ఇక్కడ బాధితుడి ఇంట్రెస్ట్ ఒకలాగా ఉంటుంది. సో బాధితుడి యొక్క ఇంట్రెస్ట్ను వాళ్ళు చెప్తున్న ఈ ఇంట్రెస్ట్ క్లాష్ అవుతుంది. సో న్యాచురల్లీ కొన్ని ఇబ్బందులు ప్రొఫెషన్లో వస్తాయి. కానీ మనం దాన్ని రిసీవ్ చేసుకునే విధానం, చెప్పే విధానం, పద్ధతి, దాంతో చెప్పి ఇన్నేళ్ల నా యొక్క ప్రస్థానంలో ఎన్నో ప్రెజర్స్ వచ్చాయి, ఎన్నో కాల్స్ వచ్చాయి, ఎన్నో ఇంటర్ఫిరెన్స్ అయ్యాయి, ఎన్నో అయ్యాయి. కానీ నేను చెప్పే విధానం చేసుకుని ఇట్స్ ఎ గేమ్. దాంట్లో ఏంటంటే మనం గెలవాలి. ఏమని గెలవాలి? ఐ షుడ్ సీ దట్ ది పర్టికులర్ రిప్రజెంటేటివ్ ఐదర్ మినిస్టర్ కావచ్చు, ఎమ్మెల్యే, ఆయన అర్థం చేసుకోవాలి. నో తప్పు జరిగింది, నా దగ్గరికి వచ్చినప్పుడు తప్పుడు పని చేసిండు, అక్కడ ఎస్ఐ గారు చెప్పారు, సిఐ గారు చెప్పారు, ఏసీపీ గారు చెప్పారు. లాస్ట్కి వాళ్ళు ఏమంటుంటే చివరికి కొంచెం చూడండి, కొంత సాయం చేయండి, కొంత ఇబ్బంది పెట్టకుండా చూడండి, కొంత త్వరగా ఛార్జ్షీట్ వేయండి, కొంచెం ఎక్కువ రోజులు పోలీసులు పెట్టకండి, కొద్దిగా హార్ష్గా ఉండకండి అని ఇలా కొద్దిగా కొన్ని కొసురుతారు. ఆ కొసుడు కాస్త మనం ఆ సందర్భాన్ని వినుకుంటా పోతే మన పని తీరుతుంది, ఇబ్బంది కాదు. సో ఈ ప్రెజర్స్ అనేది నాకే కాదు, ప్రతి ఒక్కరికి ఎదురవుతుంది. అయితే ఆ ఇద్దరు మాట్లాడే తీరు విధానంలో కొద్దిగా మాట్లాడే పద్ధతి సరిగ్గా లేకపోతే కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువవుతుంది. సో చెప్పాలి. దాదాపు ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా దాదాపు వింటారు. కొందరు మొండిగా ఉంటారు. మొండిగా ఉంటే వాళ్ళు వినకపోతే వాళ్ళ పై వాళ్ళకి చెప్తాం మేము. వాళ్ళ కూడా బాస్ ఉంటుంది కదా, మీ ఓడు కొంచెం ఎక్కువ చేస్తాడు, ఎక్కువ చెప్తాడు, ఏది పడుతుంది, తను పట్టుకున్న కుండేదుకు ఒకటే కాలు ఉన్నది అంటాడు, తను చూసిన మనిషికి అసలు ఒకటే కాలు ఉంది అంటాడు, 4 కాళ్ళ దానికి 2 కాళ్ళు అంటాడు, ఇతను విచిత్రంగా ఉంది, తనకి మెచ్యూరిటీ తక్కువ ఉంది, తను మొండిగా మాట్లాడని చెప్పేసి వాళ్ళ బాస్కి చెప్తే ఆటోమేటిక్గా సర్దు పొందుతుంది. సో ఇప్పుడు బాడీలో చుట్టూ బ్యాక్టీరియా ఉంటుంది, చుట్టూ వైరస్ ఉంటుంది. వాటిని ఫైట్ చేయడం కోసం బాడీ లోపల యాంటీబాడీస్ ఎట్లయితే ఉంటాయో, ఎప్పుడు నిరంతరం ఇలాంటి కొత్త ఆలోచనలు, కొత్త మాటలు, కొత్త పద్ధతులతోని ఈ లిమిటేషన్స్, ప్రెజర్స్ను అన్నింటినీ మనం ఎప్పటికప్పుడు బాడీ లోపలైతే యాంటీబాడీస్ ఎట్లయితే మనం ఫైట్ చేస్తుంటే, మనం కూడా బయట కొన్ని రకరకాల యుక్తులతోని, మాటలతోని, పద్ధతులతో మనం అందరినీ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇది సృష్టిలో ఈ సహజం. నేను కూడా ఇది పెద్దగా సీరియస్గా తీసుకోను, సక్సెస్ఫుల్గా ముందుకెళ్తూనే ఉన్నా. సార్, ప్రశాంత్ రెడ్డి గారు 3rd డిగ్రీ ఎప్పుడైనా అప్లై చేశారా క్రిమినల్కి? ఇప్పుడు ఎలా ఉంటారు క్రిమినల్స్ తోని? అంటే ఇప్పుడు మీరు చెప్పారు ఒక క్రిమినల్ తోని ఎలా ఉండాలో తెలుసు, సామాన్య ప్రజలతో ఎలా ఉండాలో తెలుసు అనేది. మీరు అట్లాంటిది మీ సర్వీస్లో ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు మేము టీవీలో చూస్తున్న విధంగా ఉంటుందా సార్? 3rd డిగ్రీ అని దానికి పెద్ద పదాలు పెట్టారు, కానీ వాస్తవానికి ఇంట్లో తప్పు చేస్తే నాన్న 2 దౌడకుండా అనుకుంటాడు, అన్న 2 ఉతుకుతాడు. చిన్నప్పుడు మనం బడిలో పాఠాలు సరిగ్గా హోంవర్క్ చేయకున్నా, పిచ్చి పని చేసినా, నాటి చేష్టలు చేసినా, స్కూల్లో క్లాస్లో ఇబ్బంది పెట్టినా సార్ 2 ఉతుకుతాడు. వెనకట వాయిల్ బర్గలు అనేది అట్టుకొని వాటి బట్టి కొడితే మామూలు వాతలు పెన్సిల్తో నొత్తేది, ఇట్లా పెట్టుకొని కొట్టేది, ఇట్లా పెట్టుకొని అలా కొట్టితే ఆ దెబ్బలు పడి సెట్ అయినాం. నేను కూడా దెబ్బలు తిన్నా, నేను తన్నులు తిన్నా, కరెక్ట్ మాట అంటే తన్నులు తిన్నా. మీరేదో నాటి పని చేసి ఉంటారు. ఎస్, తన్నులు తిన్నా ఉంటాయి. అందులోకి వెళ్ళి
అందులోకి వెళ్ళే మనం సరిగ్గా సెట్ అయిపోయినాం. కాబట్టి నేను యాజ్ యూ సెడ్ థర్డ్ చాలాసార్లు చాలా సందర్భాల్లో కొట్టాల్సి వస్తుంది. పెట్టినాం. చట్టం ఒప్పుకోదు. చట్టం ఎప్పుడు కూడా ఇన్హ్యూమన్గా హ్యూమన్ రైట్స్ను వైలేట్ చేసి చేయమని అనదు. కానీ సందర్భాన్ని బట్టి కొంత ఫీల్ అయిపోయి ఒక ఇంట్లో ఒక తండ్రిలాగా, ఇంట్లో పెద్దన్నలాగా, ఒక బాధ్యత తెలిసిన బాధ్యత గల వ్యక్తిలాగా న్యాచురల్గా మనకు కూడా కోపతాపాలు ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్లో అప్పుడప్పుడు బర్స్ట్ అయిపోయి కొన్ని సందర్భాల్లో చేయి ఆ చేసుకున్న సందర్భాలు సిచ్యువేషన్ ఉంటాయి. కూడా అయ్యి ఉంటాయి ఉంటది. ఉంటాయి 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 ఉన్నాయి కూడా. సరే, ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రస్తుత రోజుల్లో రోజుకొక ఇన్సిడెంట్, అది విచిత్రమైన ఇన్సిడెంట్స్ అన్ని వింటున్నాం మనం. ముఖ్యంగా అమ్మాయిల మీద అఘాయిత్యాలు, అబ్బాయిల మీద అఘాయిత్యాలు, అంటే ఇలాంటివి కూడా జరుగుతాయా అనేది మనము ఈ మధ్య కాలంలో వింటున్నాం. అది వైఫ్ అండ్ హస్బెండ్ విషయాలు కావచ్చు, హస్బెండ్ అండ్ వైఫ్. ఇట్లాంటి సందర్భంలో మీరు ఒక 5-6 ఏళ్ళ క్రితం నుంచి స్టార్ట్ అయింది ఈ యొక్క పోకడాన అనేది. సో అమ్మాయిది ఎంత తప్పు ఉందో అబ్బాయిలది కూడా ప్రస్తుతానికి అలానే ఉంది. అది సోషల్ మీడియా ప్రభావం వల్ల అయి ఉంటుందా, లేకపోతే పరిస్థితుల ఎట్లా తీసుకోవచ్చు సార్ మనం? చెప్పాలంటే ఇది సమాజం అనేది ఒక సంఘంగా, వ్యక్తులు ఒక సంఘంగా ఏర్పడ్డప్పుడు, అంటే అక్కడక్కడ కాకుండా అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు ఒక్కొక్కరి ఇంట్రెస్ట్లు ఒకలాగుంటాయి, ఒక్కొక్కరి ఇష్టాలు ఒకలాగుంటాయి. తర్వాత జనరేషన్ టు జనరేషన్ మధ్యన తేడా వస్తుంది, గ్యాప్ వస్తుంది, మాకు తేడా కనిపిస్తుంటుంది. సో ఈ తేడాలో భాగంగా మనుషులకు అందరూ ఒకేలాగా ఉండరు. అందరికీ సేమ్ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ ప్రొవైడ్ చేసిన, సేమ్ టైప్ ఆఫ్ క్లైమేట్ క్రియేట్ చేసిన, సేమ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా ఒక ఇంట్లోనే ఉండే 2, 3, 4 కొడుకులు కూడా ఒకేలాగా తయారు కారు. ఒకరు ఉంటారు, ఒకరు ఉంటారు. సో సమాజం అనే ఒక కుటుంబాన్ని కనుక తీసుకుంటే విభిన్న మనస్తత్వాలతో ఉండే మనుషులు ఉంటారు. అందులో కొందరికి క్రిమినల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉంటుంది, కొందరు సాఫ్ట్ నేచర్ ఉంటారు, కొందరు డామినేటింగ్ ఉంటారు, కొందరు సబ్మిసివ్ ఉంటారు, రకరకాలు ఉంటారు. సో ఇందులో మహిళలపై అఘాయిత్యాలు ఉంటాయి, మగవాళ్ళపైన అఘాయిత్యాలు జరుగుతుంటాయి, ఇంట్లో భార్య పైన ఉంటుంది, భార్య భర్త విషయం ఉంటుంది. ఇప్పుడు కొన్ని చోట్ల భర్త భార్యను వేధించిందని చెప్పి వింటుంటాం, కొన్ని చోట్ల భర్త భార్యను చంపించిందని వింటుంటాం, కొన్ని చోట్ల భార్య భర్తను చంపించింది అని కూడా వింటున్నాం. అవునా కదా? అవును సార్. హ్యావ్ యూ? అవును సార్, అవును, అందుకే అడిగాను మిమ్మల్ని. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైమ్స్ అవుతున్నాయి. ఈ క్రైమ్స్ అనేది కూడా వాస్తవానికి ఎప్పటి నుండో అక్కడక్కడ చెదురుముదురు జరుగుతున్నాయి. కానీ మీడియా అనేది ఇంతగా యాక్టివ్గా అనేది లేదు. ట్రెడిషనల్ మీడియా ఏదైతే ఉందో అది కేవలం జరిగింది కొంతవరకు రీచ్ అయ్యేది, కొంతవరకు. ఇప్పుడు చీమ చిటుక్కు అంటే ప్రతి వ్యక్తి చేతిలో మొబైల్ ఫోన్ ఉన్నా, అది స్మార్ట్ ఫోన్ ఉండి అందులో ఇంటర్నెట్ కనెక్షన్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇంటర్నెట్ కనెక్షన్ ఉండి, స్మార్ట్ ఫోన్ ఉండి, కెమెరా ఫెసిలిటీ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా విలేకరు అయిపోయాడు. సో హీఈస్ టేకింగ్ దట్ వీడియో, హీఈస్ టేకింగ్ దట్ ఫోటోగ్రాఫ్, హీఈస్ టేకింగ్ దట్ ఆడియో అండ్ హీఈస్ సెండింగ్ ద సేమ్ అక్రాస్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. సో సంఘటన జరగగానే మొత్తం తెలిసిపోతుంది. ఒకప్పుడు ఇంత ఇన్ఫర్మేషన్ అనేది మనకు అందుబాటులో లేదు, అందరికి రీచ్ కాకపోయేది. మీడియా కూడా అంత యాక్టివ్ ఉంది కాబట్టి ఎక్కువ విషయాలు అందరికీ తెలుస్తుంది. రెండవది నేరాలు, ఘోరాల విషయం. ప్రజలు చాలా మంది పేషెన్స్ అనేది తగ్గుతుంది, టాలరెన్స్ లెవెల్ తగ్గుతుంది, ఓర్చుకునే స్వభావం తగ్గుతుంది. ఇంట్లో ఓర్చుకునే స్వభావం, తట్టుకునే స్వభావం, భరించే స్వభావం పోతుంది. పోయిన తర్వాత ఆ ఎమోషనల్గా అవుట్బర్స్ట్ అయిపోయి ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. దీనికి తోడు మద్యానికి బానిస అవ్వడము, రకరకాల అలవాట్లు కావడం, ఆ దాంట్లో పడిపోయి ఏమవుతున్నారంటే ఏం చేస్తున్నావో తెలియకుండా కూడా కొంతమంది చేస్తున్నారు. తర్వాత భూ తగాదాలు, భూముల ధరలు పెరిగిపోయి వాటి విలువలు రెక్కలు వచ్చేసి వాటి ధరలు పెరిగేసరికి, వాల్యూస్ పెరిగేసరికి డబ్బుల కోసం. తర్వాత కుటుంబంలో ఒకప్పుడు తండ్రి చెప్పిన మాట వేదవాకు, తాత చెప్పిన మాట వేదవాకు, ఊర్లో పెద్ద మనిషి చెప్పిన మాట శిరోధార్యం. ఊర్లో ఏదైనా వివాదం ఉంటే ఊర్లో ఒక పెద్ద మనిషికి అప్రోచ్ అయ్యేది, ఒక వాడ పెద్ద మనిషి కలిసేది, ఒక కుల పెద్దను కలిసేది, ఒక మత పెద్దను కలిసేది, ఇంట్లో కుటుంబ పెద్ద చెప్పినట్టు వినేది. ఇప్పుడు అందరికీ స్వతంత్రత ఎక్కువైపోయింది, స్వతంత్ర భావాలు పెరిగాయి. స్వతంత్ర భావాలు పెరగడం మంచిదే, అది వెల్కమ్ చెప్పొచ్చు.
కానీ స్వతంత్ర భావాల దాంట్లో డెసిషన్ తీసుకునే విషయంలో నువ్వెంత అనే క్వశ్చన్ చేసేది ఎక్కువైపోయింది. నువ్వేంది పెద్ద, నీకు చెప్పాల్సిన అవసరం ఉంది, నువ్వు చెప్తేనే వినాలనా అనే ఒక భావన మనుషులలో పెరిగిపోయింది. దానివల్ల ఏమైందంటే ఊర్లలో భూ సమస్యలు, భూతగాథలు, అప్పు సమస్యలు కాస్త అవి వైలెన్స్కు దారితీస్తున్నాయి. ఇంట్లో కుటుంబంలో సంబంధించిన సమస్యలు ఒకప్పుడు ఇంట్లో పెద్ద తాతమ్మకు, నాయనకు, పెద్ద నాయనకు, పెద్దమ్మ వచ్చిందని చెప్పి ఇప్పుడు చెప్పకుండా మాట 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 పెరుగుతుంది. పెరిగి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అనుకోవచ్చు సార్. అంటే అంటే మీరు అనేది లేడీస్ విషయం లాంటిది. ఓకే. అంటే యాక్చువల్గా ఏంటంటే ఒకప్పుడు పాపం లేడీస్ చాలా ఇబ్బంది పడేది. అంటే ఒక విధంగా నువ్వు 4 గోడల మధ్య వరకే నువ్వు పరిమితం, నువ్వు కేవలం ఇంట్లో వరకే ఉండాలి, ఇంట్లో పని చేసేది, ఇది ఇంట్లోనే ఉండాలి, ఇంట్లో పని చేసేది. ఇప్పుడు ఏమైందంటే లేడీని కూడా ఆన్ పార్ విత్ సన్, డాటర్ను చదివించడం, సుదూర ప్రాంతాలకు దేశాలు దాటి వేరే దేశాలు చదివించే స్థాయికి ఒక గరీబు తండ్రి కూడా ఉన్నాడు. అప్పు చేసినా మంచిదే, నా బిడ్డను చదివించాలి అంటే అందరినీ, అంటే అమ్మాయిని అబ్బాయిని సమానంగా చూడడం అనేది అలవాటైపోయింది ప్రతి కుటుంబంలో. సో వాళ్ళను చక్కగా సమానం చదివించడం న్యాచురల్లీ ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ అవుతారు. ఇండిపెండెంట్ అయిపోయాక ఇప్పుడు డిపెండెంట్ అయితే నువ్వు కొట్టినా తిట్టినా నాకు దిక్కేంది అనుకుంటారు, ఏడి పోవాలని బయటికి పోతే. ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు కొడతావు, నువ్వేంది, నువ్వు నెలకు 20,000 సంపాదించిన, నేను 30,000 సంపాదించిన, నువ్వు నెలకు 1,00,000 రూపాయలు సంపాదించిన, నేను 1,00,000 సంపాదించిన, నువ్వు చెప్తే నేను అనిమని ఉండాలనే ఒక భావం వచ్చింది. అది మంచిదే క్వశ్చన్ చేసి, ఎందుకంటే అందరు సమానంగా ఉండాలి. ఇప్పుడు ఇండియన్ మన నేషన్లో 1/3 దాటింది ఉమెన్ పాపులేషన్. సో న్యాచురల్లీ ఉమెన్ ఆర్, మనం శివుడిని తీసుకుంటే కూడా శివపార్వతులు సగం అర్థం. సో అలాంటి సంస్కృతి మనది. కాబట్టి అనాదిగా కూడా మహిళకు మనం సమాన స్థాయి ఇస్తున్నాం, కానీ గౌరవం కూడా అలానే ఇస్తున్నాం. కానీ రైట్స్ విషయంలో కొద్దిగా వెనుకబడేది. ఇప్పుడు కాస్త రైట్స్ విషయంలో స్త్రీలు ఎడ్యుకేట్ అయిపోయి, సెన్సిటైజ్ అయిపోయి పోరాడి సాధించుకున్న తర్వాత నువ్వెంత ఇప్పుడు 2 కలిసి ఇలా అది కొట్టుకుంటేనే సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఏమైందంటే మహిళ ఒకప్పుడు ఏమన్నా కూడా పడేది, కాబట్టి వైలెన్స్ నోటీస్ కాకపోయేది. ఇప్పుడు మహిళ ఏమన్నా కూడా తట్టుకోకుండా అప్రోచ్ అవుతుంది. అంటే రిపోర్టింగ్ ఆఫ్ క్రైమ్ పెరిగింది. రిపోర్టింగ్ ఏదైనా కంప్లైంట్ అంటే రిపోర్టింగ్ పెరిగింది. ఒకప్పుడు రిపోర్టింగ్ ఇంత లేదు పోలీస్ స్టేషన్లలో, ఇప్పుడు 100 నంబర్ కొట్టేస్తున్నారు, లేకపోతే ఈమెయిల్లో కంప్లైంట్ ఇస్తున్నారు. సో కంప్లైంట్స్ ఇవ్వడం ఎక్కువైపోయింది, రిపోర్టింగ్ ఎక్కువైపోయింది. అంటే ఏ ఇబ్బంది అయినా వెంటనే రిపోర్ట్. సో రిపోర్టింగ్ ఈజ్ నథింగ్ బట్ నంబర్ పెరుగుతుంది. సో చూస్తే గణాంకాలు చూస్తే నంబర్ ఆఫ్ క్రైమ్ రేట్ పెరిగిందంట. క్రైమ్ రేట్ పెరగడం కాదు, రిపోర్టింగ్ పెరిగింది. తర్వాత ఇప్పుడు మీరు అన్నట్టు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్తో కూడా అదొక కారణం. తర్వాత టాలరెన్స్ లెవెల్ పడిపోయింది, అంటే సహించే స్వభావం, భరించే స్వభావం పోయింది. తర్వాత దాంతో కూడా పెరిగిపోయింది. తర్వాత రకరకాల అలవాట్లు కూడా మనిషి లోపల దాగి ఉన్న పాశవిక లక్షణాలు, అంతకుముందు భయానికో భక్తికో దానికి ఉండేది లోపల, ఇప్పుడు అన్నీ బయటికి వచ్చేసి ఇష్టారాజ్యంగా ఉంటున్నారు. ఈ విషయంలో యాజ్ ఎ పోలీస్గా వీ బికేమ్ వెరీ సెన్సిటివ్ అండ్ వీఆర్ కంప్లీట్లీ ప్రిపేర్డ్. ఉమెన్ విషయంలో కావచ్చు, చిల్డ్రన్ విషయంలో కావచ్చు, ఎల్డర్స్ విషయంలో కావచ్చు, అంటే పేరెంట్స్ని సరిగ్గా చూసుకోకపోవడం లాంటిది కావచ్చు, ఇలాంటి విషయంలో మేము చాలా చాలా ప్రొయాక్టివ్ ఉన్నాం, చాలా యాక్టివ్గా మేము రియాక్ట్ అవుతున్నాం. ఈ విషయంలో కూడా ఉన్నతాధికారులు కూడా టైం టు టైం ఇన్స్ట్రక్షన్స్ కానీ ఎలా ఉంటుందంటే ఈ విషయంలో మీరు టాలరేట్ చేయొద్దు, ఫాస్ట్గా రెస్పాండ్ అంటున్నారు. సో అల్టిమేట్లీ ఏంటంటే మనము ఆటవిక రాజ్యంలో లేము, మనం నాగరిక ప్రపంచంలో ఉన్నాం. సివిలైజ్డ్ సొసైటీ అని చెప్పుకుంటున్నాం. మనం ప్రవర్తించే తీరు కూడా సివిలైజ్డ్గా ఉండాలి. అతను అన్సివిలైజ్డ్గా ఉంటే మనం కూడా అన్సివిలైజ్డ్గా ఉండదు. అంటే వాడు కొడితే నేను వాడిని కొట్టాలి, కాలు చీర కొట్టాలి, టార్చర్ చేయాలనే సంస్కృతి పోయి అతను చేసిన తప్పును ఎవిడెన్స్ ప్రాపర్గా కలెక్ట్ చేసి, ప్రాపర్ ఇన్వెస్టిగేట్ చేసి, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసి, ఎవిడెన్స్ ప్రాపర్గా కలెక్ట్ చేసి సిస్టమేటిక్గా అతనికి పనిష్మెంట్ పడేటట్టుగా మేము ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ చేసి ఛార్జ్షీట్ ఫైల్ చేసి అతన్ని కోర్టు ద్వారా శిక్షలు పడించడం కోసం ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వీ హ్యావ్ టు బిహేవ్ ఇన్ ఏ సివిలైజ్డ్ మేనర్. సివిక్ సెన్స్ ఉండాలని చెప్తున్నాం, సివిలైజ్గా ఉండాలని చెప్తున్నాం. సివిలైజ్గా లేకుండా వాడు అన్సివిలైజ్గా లేకపోతే, నేను కూడా సివిలైజ్గా లేకపోతే నాకు వాడికి తేడా ఏముంది?
కాబట్టి చట్టాన్ని అమలు చేసే మేము, లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీ అయిన మేము తప్పు చేసిన వాడిని తప్పును చేసిండని చెప్పేసి ఫిక్సప్ చేయడం కోసం ఇన్వెస్టిగేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ, ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ చేస్తూ, ప్రోయాక్టివ్ అప్రోచ్ చేస్తూ సమాజంలో అన్ని డిఫరెంట్ క్రైమ్స్ విషయంలో నిరంతరం ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఆ ఎడ్యుకేట్ చేసే భాగంలో కూడా నేను ఈ యొక్క ప్లాట్ఫామ్ను వాడుకుంటున్నాను, సోషల్ మీడియాను. నా యొక్క ప్రతి దాంట్లో ఒక మెసేజ్ ఇస్తున్నాను. ఎందుకంటే ఎక్కడో దగ్గర ఎంతో కొంత ఎవరికో కొంత మార్పు వస్తుంది. ఎందుకంటే మార్పు డెఫినెట్గా వస్తుంది. మార్పు కరెక్ట్ వస్తే ఒక్కడు చాలు ప్రపంచాన్ని జయించడానికి. అదే ఆలోచనతో ముందుకు